సహోదరులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తితో కూడి వచ్చిన మీకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా త్వరగా కొన్ని మాటలు మనం విందాం. ఆలస్యమైందా? మీకు అలవాటైన సౌండ్ ఇందాకలా నుంచిందా? నేను అడ్జస్ట్ చేసుకుంటాను. వాక్యాన్ని వినడానికి వచ్చామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. సరే, ఇక ఆలస్యం చేయొద్దు. త్వరగా కొన్ని విషయాలు మనం విందాం. అయితే బైబిల్లోనికి వెళ్ళే ముందు కొన్ని మాటల మీద చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకెవరు అటు ఇటు తిరగకూడదు. ఓకేనా? నాకు మాటలు కూడా ఏమి వినబడకూడదు. అలా అయితే స్టార్ట్ చేద్దాం. డీల్ ఓకేనా? ఇంచుమించుగా మీకు 1 గంట వాక్యాన్ని చెప్పడానికి రావడం 6 గంటలు, పోవడం 6 గంటలు, 12 గంటల జర్నీ. కాబట్టి మీరు జాగ్రత్తగా వింటారని నేను ఆశిస్తున్నాను. వింటారు కదా? వింటారా? సరే. ఇది ఒక సందర్భాన్ని ఆలోచించే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తలలో ఉంచుదాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువ, ఈ రాత్రికాల సమయం ముందు ఈ పల్లె వాతావరణంలో ప్రభువ, మీ విలువైన వాక్కులు మేము వినడానికి చక్కటి వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాము తండ్రి. తండ్రి, ఇక్కడ ఉన్నది కొద్ది మంది అయినప్పటికీ ప్రభువ, మా మధ్య మీరున్నారని మేము నమ్మచ్చు తండ్రి. మీ కొరకు మేము నిలబడడానికి, మీ కొరకు తండ్రి మరింత ఆయుత్తపరడానికి, మా ఆత్మీయ జీవితాలను, మా కుటుంబాలను, మా వ్యక్తిగత జీవితాలను మేము కట్టుకోవడానికి మీ విలువైన వాక్కుల ద్వారా మాతో మాట్లాడి బలపరుస్తారని ఆశపడచ్చు తండ్రి. జరుగుతున్న ఈ సభ అంతటి యందు తండ్రి మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీరు మాత్రమే మీ నామానికి మహిమకరంగా జరిగించుకుంటారని ఆశపడచ్చు. మాట్లాడుతున్న నన్ను మరుగు చేయండి. మీరే మా అందరితో మాట్లాడమని ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తు నామను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామములో ఉన్న శుభములు. ఓకే, జాగ్రత్తగా విందాం. ఎంతసేపు వినగలరు చెప్పని, పర్వాలేదు. మిమ్మల్ని ఎక్కువసేపు కూడా ఇబ్బంది పెట్టను, కానీ ఎంతసేపు వినగలరో చెప్పండి. సౌండ్ పెట్టండి. ఎంతసేపు అన్నా వింటామనకండి. ఇది సినిమా కాదు 3 గంటలు చూడడానికి. ఏంటిది? అన్నీ బాగానే ఉంటాయి. ఇలాంటి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు పాటల్లో చాలా ఆసక్తి ఉంటుంది. ప్రార్థనలో కూడా ఉంటాం, వర్షిప్లో కూడా ఉంటాం. 1 గంట ఒక బోరింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఏంటది? ముందే చెప్తున్నాను, నాకు సరిగా వినబడదు, గట్టి చెప్పండి. ఉన్నది కొద్దిమంది కదా. ఏంటది? చెప్పండి. సిగ్గేయట్లేదు అట్లా. సరే, ఏది ఏమైనా అంటే ఒకటి చెప్పాలనుకుని వచ్చాను, కానీ ఇక్కడ మిమ్మల్ని చూసిన తర్వాత వేరేది చెప్పాలనిపిస్తుంది. వింటారు కదా? విందాం. మన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. మన రక్షకుడు ఆయనే. మన పాపాల నుండి విమోచించి ఈరోజు మనం ఇలా బ్రతుకుండడానికి కారణం ఆయనే. అయితే దేవుని గురించి ఎంతో కొంత మనకు తెలుసు. అయితే ఆ దేవునికి వ్యతిరేకంగా పనిచేసే మరొక అధికారి ఉన్నాడు. ఆ అధికారి కొరకు మనకు తెలియదు. నిజానికి ఆయన కోసం మనకు తెలియాలంటే ఖచ్చితంగా తెలియాలి. తెలియకపోతే ఏ దేవుణ్ణి అయితే నమ్ముకుని బ్రతుకుతున్నామని అనుకుంటున్నామో అదే దేవునికి వ్యతిరేకంగా బ్రతికేసి జీవితాలను ముగించుకుని పోతాం. కాబట్టి మనకేం తెలియాలి? ఆ దేవునికి వ్యతిరేకంగా పనిచేసి ఒక శక్తి కొరకు మనకు తెలియాలి. ఏంటా శక్తి? చెప్పండి. చెప్పండి గట్టిగా గట్టిగా. మీరు ఇలానే ఉన్నారనుకుంటే చెప్తున్నానండి, గంటలో ముగిద్దాం అనుకుంటున్నాను. 1 గంట అయిపోద్ది, తర్వాత మీ ఇష్టం.
నేనేమనుకోను చెప్పండి. ఈరోజు ఒక అంధకార సంబంధమైన ఒక శక్తి ఈరోజు ప్రపంచం మీద చాలా బలంగా పనిచేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకం అంతటికి వాడే ఈరోజు రాజు, వాడే అధికారి. ఎవరు? సాతానుగాడు. దేవుడి కోసం చెప్పడానికి తీసుకొస్తే దయ్యంగాడి కోసం చెప్తున్నారేటండి అనుకుంటున్నారా? మన దేవుడు ఎలాంటి వాడో మనకు స్పష్టంగా అర్థం కావాలి అని అంటే, మన దేవుని కొరకు మన జీవితాల్ని నిజాయితీగా యథార్థంగా కట్టుకోవడం మనకు తెలియాలి అని అంటే, దానికి అడ్డుగా నిలబడే దయ్యంగాడి కోసం మనకు ఖచ్చితంగా తెలియాలి. చూద్దాం. ఈ దయ్యంగాడికి చాలా జాగ్రత్తగా వినండి, మీకు అర్థం అవుద్ది. వాస్తవానికి దయ్యాలు ఉన్నాయా? ఏదోటి చెప్పని పర్వాలేదు. ఉన్నాయా లేదా? ఉన్నాయా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. లేవు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా మిగతా వాళ్ళు ఈడేమంటే ఏమనుకుంటాడో, ఎందుకు వచ్చిన కూడా అనుకుంటున్నారా? చెప్పాలి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. అయితే మనం అనుకుంటున్న దయ్యాలు లేవు. మనం అనుకుంటున్న, మనం ఏ ఊహలు అయితే ఉండిపోయామో ఆ దయ్యాలు లేవు. నాకు కొంచెం బేస్ పెట్టాను ఇది. మనం ఏ దయ్యాలు అయితే అనుకుంటున్నామో ఆ దయ్యాలు లేవు. కొంచెం హాల్ కూడా పెట్టింది ఇదే. మీకు బాగానే ఉందా వాయిస్? మీరే చెప్పాలి. ఓకే. మనం ఏ ఊహలు అయితే బ్రతికేస్తున్నామో, ఏవి దయ్యాలు అనుకుని బ్రతికేస్తున్నామో ఆ దయ్యాలు లేవు. నిజానికి దయ్యం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? ఓకే అన్న, బాగుంది. ఇప్పుడు అలా ఉంచి. దయ్యం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది ఈరోజు? ఏం గుర్తొస్తుంది అంటే, తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు ఎట్టుకుని అర్ధరాత్రి ఎదురులో తిరుగుతుందట, లేదంటే ఇంగిలా ఈ సేలుల్లో పడి తిరుగుతుందట. ఏంటి ఇంకా? దయ్యం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఎండిపోయిన చెట్టు మీద కూర్చున్నట దారంట పోతున్న వాళ్ళ మీద నిప్పులు కురిపిస్తుందట. దయ్యము అనగానే మనకి ఏం గుర్తొస్తుంది ఈరోజు? మనకి ఒక భయంకరమైన రాత్రివేళ ఒక భయంకరమైన శబ్దాలు గుర్తొస్తాయి, లేదంటే డోర్లు కిర్రుమని సౌండ్ వస్తాయి. అది కూడా భయమే మనకి. దయ్యం అనగానే మంచం కింద ఎదుగుతాం, ఫ్రిడ్జ్ వెనకాల ఎదుగుతాం, బీరువా వెనకాల ఎదుగుతాం కరెంట్ పోయినప్పుడు ఎక్కడి నుంచి వచ్చేద్దు అని. ఇంకేం అర్థమవుతుంది మనకు దయ్యం అనగానే? అదొక భయంకరమైన ఆకృతిలో, ఒక భయంకరమైన రంగులో ఉండి, ఒక చీకటిని పోలి, దాని కొమ్ములుండి, కూరల్లాంటి పళ్ళుండి, ఒక భయంకరమైన రూపం మనకు గుర్తొస్తుంది. వాస్తవానికి ఇలాంటి రూపంలో దయ్యం ఉండడం ఎవరైనా చూసారా? ఎవ్వరు చూడలేదు. ఎందుకంటే దయ్యానికి శరీరాలు లేవు. దానికి ఒక ఆకృతి ఉంది అనే ఒక ఊహ మనకు ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే చూసాం. ఎక్కడ చూసాం? సినిమాల్లో చూసాం, సీరియల్లో చూసాం, లేదా ఎక్కడో విన్నాం. ఎక్కడ విన్నాం? మన పూర్వీకులు చెప్పారు, వెనకాల తరుముకుంటూ వచ్చేసింది శ్మశానంలోకి వెళ్ళినప్పుడు అని. నిజానికి దయ్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ మనం అనుకుంటున్న దయ్యాలు లేవు. మరి ఈ ముసుగు ఎవరేశారు? ఒక భయంకరమైన ఆకృతి, లేదా ఒక స్త్రీలు మాత్రమే దయ్యాలుగా మారిపోతారని, చనిపోయిన వాళ్ళు మరలా దయ్యాలు అయిపోతారని. అసలు ఇలాంటి ఊహలు మనలోకి ఎలా వచ్చాయి? దయ్యం అనగానే మనం ఏమనుకుంటాం? అత్తగారు వచ్చేసిందట కోళ్ళలో చేపల కూర ఉండలేదని బతుకున్నప్పుడు. అంటే చేపల కూర మీద ఆశ చచ్చిపోక తన కోరిక తీరలేదని మళ్ళీ చనిపోయిన ముసళ్ళు లేసి వచ్చేసిందట. ఇవేనా దయ్యాలు అనగానే మనకి? ఇంకేం గుర్తొస్తాయి? ఒకవేళ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు అనుకోండి, ఊరేసుకునో, లేదంటే ట్రైన్ కిందో బస్సు కిందో తలడేసో, నదిలో దూకేసో, పురుగుల ముందు ఆగేసి చచ్చిపోయిన వాళ్ళు, ప్రేమ విఫలం అయిపోయి యవనస్తులు ఎవరైనా చచ్చిపోతే మళ్ళీ తిరిగి దయ్యాలు అయిపోయి వచ్చేసారట. పైగా ఎంత చమత్కారం అంటే, ఈ దయ్యాలు అయిపోయి వచ్చేసిన వాళ్ళు అందరూ ఆడోళ్ళే. మగోడు ఎప్పుడు రాడు, ఎప్పుడు పట్టడు. సర్లే, ఇదంతా పక్కన పెడదాం. ఇవి దయ్యాలు కాదు. మరి ఇవి దయ్యాలని ముసుగు ఎలా వచ్చింది మనకి? ఆ ముసుగేసింది దయ్యంగాడే. నిజమే, మీకు అర్థం వద్దు వెళ్ళే కొద్ది.
ఈ దయ్యంగాడే నేను ఇలా ఉంటాను, ఇంత భయంకరంగా ఉంటాను, ఇలా తెల్లచీర కట్టుకుని తిరుగుతాను. మా ఏరియాలో అయితే దయ్యాలు తిరుగుతున్నాయి అనడానికి ఒక స్మెల్ వస్తుందట, అది మినప్పిండి వాసన వస్తుందట మా ఏరియాలో చెబుతారు. ఆ మినప్పప్పు అర్ధరాత్రి వేళ 2-3 అయినప్పుడు వాసన వచ్చింది అనుకోండి, దయ్యాలు తిరుగుతున్నాయట. మినప్పిండి వాసన వస్తే దయ్యాలు తిరగడం ఏంటి? పైగా అవి పోవడానికి టైర్లు, ట్యూబులు వెలిగించేవారు. మరి మీ సైడ్ ఉందో లేదో నాకు తెలియదు. టైర్లు, సైకిల్ టైర్లు తెలుసు కదా, సైకిల్కి ఉండే ట్యూబ్స్, అవి వెలిగితే వాటి స్మెల్కి దయ్యాలు పోతాయట. ఈ పద్ధతులన్నీ ఎలా వచ్చినాయి పక్కన పెడితే, దయ్యాలు అనగానే బైబిల్ వాటి కోసం మాట్లాడట్లేదు, కానీ దయ్యాలు ఉన్నాయా అని అడిగితే ఉన్నాయని చెప్పింది. అయితే ఇలాంటి భయంకరమైన రూపం అవేవి కాదు. మరి మన మనసులోకి ఎలా వచ్చింది అని అంటే, ఇలా భయంకరమైన రూపాలన్నీ మనకు పరిచయం చేసి అటుపక్క నుండి ఆ దయ్యంగాడు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాడు మనతో, అది మనకు తెలియకుండా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దయ్యాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఎలా ఉన్నాయి? చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వచ్చిన వాళ్ళు దయ్యాలు కాదు. మరి ఎవరు దయ్యాలు? ఎవరు దయ్యాలంటే, దేవుని చేత సృష్టింపబడిన ఈ దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేసి వాటికున్న అధికారాన్ని, ఆధిక్యతను కోల్పోయి పతనం అయిపోయిన దేవదూతలే దయ్యాలు. అయితే ఈ దయ్యాలంతటికీ ఒక అధికారి ఉన్నాడు, వాడే అపవాది, సాతాను, ఆది మహా ఘట సర్పము, దుష్టుడు. ఇలాంటి పేర్లన్నీ మనకు కనబడతాయి, అవునా? బైబిల్ చదువుతాం కదా, అర్థమవుతుందా? వీడెవడు అని అంటే, దేవుని మీద తిరుగుబాటు చేసినోడు దయ్యంగాడు. అయితే వీడికి ఒక లక్ష్యం ఉందండి. ఎవరికి చెప్పండి? అంత ట్రెడిషనల్ లాంగ్వేజ్ వద్దు, కానీ దయ్యం అని చెప్పండి, అంతేనా? సాతాను, అపవాది కొంతసేపు పక్కన పెడదాం, మన భాషలో మాట్లాడుకుందాం. వీడికో లక్ష్యం ఉంది. ఎవరికి? జాగ్రత్త, మీరు కరెక్ట్గా మాట్లాడకపోతే మీ పక్కన కూర్చుంటాడు వచ్చి. ఇప్పుడు చెప్పండి, గౌరవించండి కొంచెం. ఎవరికి? దయ్యం గారికి. ఇప్పుడు వారికి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటంటే, ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వినండి. వాడికి ఒక గురి ఉంది, వాడికి ఒక ధ్యేయం ఉంది, వాడికి ఒక గోల్ ఉంది, వాడికి ఒక లక్ష్యం ఉంది. మీరు ఏ భాషలో అయినా అనుకోండి. అయితే వాడికున్న లక్ష్యం ఒకే ఒక్కటి. అదేంటంటే, మనుషుల్ని నాశనం చేసి దేవుని స్వరూపంలో ఉన్న మనందరి జీవితాల్ని నాశనానికి ఒడిగట్టి, అదే దేవునికి వ్యతిరేకులుగా మార్చి మన జీవితాల్ని నరకపాలు చేసేయడమే వాడుకున్న లక్ష్యం. ఏంటి చెప్పండి వాడుకున్న లక్ష్యం? ఒక మాటలో, మనుషుల్ని నాశనం చేసేసి దేవునికి దూరం చేయడం. మనుషుల్ని పాపానికి ప్రేరేపించి మన చేత మన కంటిని మనల్నే పొడుచుకునేలా చేసి మనల్ని అంధకారులుగా లేదా గుడ్డోలుగా తయారు చేసి వాడితో పాటు నరకానికి తీసుకెళ్ళిపోవడమే వాడుకున్న గురి, లేదా వాడుకున్న గోల్, వాడుకున్న లక్ష్యం. ఎవరికి? గౌరవించండి, దయ్యం గారికి. అర్థమైంది కదా? దయ్యంకున్న లక్ష్యం ఏంటి? మనుషుల్ని నాశనం చేయడం, మనుషుల్ని పతనం చేసేడు, మనుషుల జీవితాలతో ఆడుకుని దేవునికి శత్రువులు చేసేడు. వాడికున్న లక్ష్యం ఒక్కటే. అయితే గురి ఒక్కటే, లక్ష్యం ఒక్కటే. కానీ ఆ లక్ష్యాన్ని వాడు ఛేదించడానికి, వాడి గోల్ని రీచ్ అవ్వడానికి, వాడి ధ్యేయాన్ని సాధించడానికి, వాడు అనుకున్నది చేయడానికి మాత్రం చాలా పద్ధతులు ఉపయోగిస్తాడు. అర్థమవుతుందో లేదో చాలా జాగ్రత్తగా. ఇది అర్థమైతేనే ఉన్నదంతా మీకు అర్థమవుద్ది. మరలా వెనక్కి వెళ్తున్నా. దయ్యంగాడుకున్న లక్ష్యం ఒక్కటే, మనుషుల్ని నాశనం చేయడం. అయితే ఈ మనుషుల్ని నాశనం చేద్దామనుకున్న ఈ లక్ష్యాన్ని సాధించడానికి మాత్రం చాలా పద్ధతులు ఉపయోగిస్తాడు. ఆ పద్ధతులు ఏంటంటే, మనుషులందరికీ ఒకే శోధన, ఒకే బలహీనత ఉండదు. ఎప్పుడైనా గమనించారా? మీకు అర్థమవుద్ది చూడండి. కొంతమందికి ధనం అంటే పిచ్చి ఉంటుంది, కొంతమందికి మోహం అంటే పిచ్చి ఉంటుంది. అందుకే మీరు అప్పుడప్పుడు చూడండి, అందులో ఏముందిరా మందులో అని అంటారు ఈ మోహం పిచ్చున్న వాళ్ళు. అందులో ఏముందో ఆ మందు తాగేవాడికే తెలుసు. స్త్రీలో ఏముందిరా, ధనంలో ఉందని ధనం పిచ్చున్నవాడు అంటాడు. స్త్రీలో ఏముందో ఆ పిచ్చున్నవాడికి తెలుసు. నా మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా భరించండి, మీకు అర్థం కావడమే నాకు ప్రాముఖ్యం. అంటే అందరికీ ఒక బలహీనత ఉండదా? ఉండదు. కొంతమందికి
మొబైల్ లేకపోతే ఉండలేరు, ఇందులో అశ్లీలత చూడకపోతే ఉండలేరు. కొంతమందికి మొబైల్ పెద్ద ఇష్టం ఉండదు, అశ్లీలత అంటే పెద్ద ఇష్టం ఉండదు. వాడికి గంజాయి అంటే ఇష్టం ఉండొచ్చు, సిగరెట్లు అంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి సినిమాలు అంటే పిచ్చి ఉండొచ్చు, మరికొంతమందికి సీరియల్ అంటే చెవులు కోసేసుకోవచ్చు. అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది మీకు. అందరికీ ఒకే బలహీనత ఉండదు. కొన్ని ఇంకో భాషలో మాట్లాడుకోవాలనంటే ఈ దయ్యంగాడు అందరికీ ఒకే గేలం వేయడు. నీకు వేయాల్సిన గేలం నీకేస్తాడు, నాకు వేయాల్సిన గేలం నాకేస్తాడు. నీకు సీరియల్ గేలం వేసాడు అనుకో, నాకు మరొకటి వేయొచ్చు. నేను సీరియల్కి పన్ను, ఒకవేళ నేను వేరే దానికి పడవచ్చు, ఆ గేలం నాకేస్తాడు. కానీ నీకేసిన గేలమైనా నాకేసిన గేలమైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వేసిన గేలమైనా వాడు ఎందుకు వేస్తున్నాడు మనకి? మనుషుల్ని మనందరినీ నాశనం చేయడానికి. నాశనం చేయడమే ప్రధానమైన ధ్యేయం. కానీ ఆ నాశనం చేయాలన్న ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి మాత్రం ఒక్కొక్కడికి ఒక్కో గేలం వేస్తాడు. ఇప్పుడు ఈ గేలాలేసే పద్ధతులు పలు పలు రకాలుగా ఉన్నా, అన్ని విధాల ఒక్కొక్కరిని ఒక్కోలా పడగొడుతున్నా, కొంతమందిని ఆరోగ్యాల మీద దెబ్బ కొడతాడు, కొంతమందిని మానసిక పరిస్థితుల మీద దెబ్బ కొడతాడు, కొంతమందిని ఆర్థికంగా కృంగదీస్తాడు, మరికొంతమందిని శ్రమల ద్వారా శోధిస్తాడు, మరికొంతమందిని స్త్రీల ద్వారా లేదా పురుషుల ద్వారా స్త్రీలను శోధిస్తాడు, మరికొంతమందిని సీరియల్ ద్వారా శోధిస్తాడు, మరికొంతమందిని సినిమాలు వలేస్తాడు, మరికొంతమందికి మందు, మరికొంతమందికి సిగరెట్లు, మరికొంతమందికి గంజే, మరికొంతమందికి గొడవలు, మరికొంతమందికి అసూయ, ఎన్నున్నాయో మీకు అర్థమవుద్ది. మరికొంతమందికి ఏవేవో పిచ్చి. ఇవన్నీ గేలాలు వేసిన వాడి లక్ష్యం ఏంటి చెప్పండి? మనుషుల్ని నాశనం చేసి దేవునికి శత్రువుల్ని చేయడం. ఇదే వాడి లక్ష్యం. అయితే వాడు వేసే గేలాలు వేరు. నిజానికి ఈ గేలాలు ఈరోజు ఉపయోగిస్తున్నాడా అంటే, ఆ గేలాల్లో ఒక గేలం ఏంటో చెప్పనా? నేను ఎలా ఉంటానో మీకు అర్థం కాకుండా చేయడమే గేలం. అదే ఆ దయ్యం ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని ఏవేవో రూపాలని మనకు పరిచయం చేసి చక్కగా ఆ వెలుగుదూత, అందమైన వెలుగుదూత చక్కగా పనులు జరిగిస్తుంది నాశనం చేయడానికి. ఇది మనకు తెలియట్లేదు ఈరోజు. అపవాదిగాడు ఆల్రెడీ మనకు గేలం వేశాడు, మన గొంతులకి ఆల్రెడీ గుచ్చుకుంది, కానీ దాన్ని గ్రహించలేని స్థితిలో మనల్ని అలా పట్టుంచాడు. ఈరోజు మనకు అది అర్థం కావట్లా. నిజంగానే ఈడు పడతాడా, నిజంగానే ఇలా గేలాలేస్తాడా, నిజంగానే మనుషులు నాశనం చేస్తాడంటే, ఒకరోజు ఒక కుటుంబం మీద భయంకరమైన దాడి చేసింది. ఆ దాడి ఆరోగ్యపరమైన పరిస్థితుల ద్వారా కుటుంబాన్ని కొట్టింది. అందరి మీద ఒకేలా దాడి చేయదు, ఇది మర్చిపోవద్దు. రోగాలు వచ్చిన వాళ్ళందరికీ దయ్యం పట్టిందని కాదు నా ఉద్దేశం. అర్థమవుతుందా? ఆ రోజు బైబిల్ కాలంలో యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక కుటుంబంలో ఒక కుర్రోడికి దయ్యం పట్టింది. వాడు ఆరోగ్యం మీద దెబ్బ కొడితే తన కుటుంబం అంతా మానసికంగా దెబ్బ అయిపోయింది. ఆ రోజు ఒక్కనే పట్టింది, కుటుంబం అంతటిని మనశ్శాంతి లేకుండా చేసేసింది ఆ రోజు. ఒకసారి చూద్దాం ఆ సందర్భం. మార్కు సువార్త 9వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరుద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనం. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుట, శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి తర్కించుచున్నారని వారిని అడుగగా. ఏం జరుగుతుంది సందర్భం ఏం జరుగుతుందంటే, ఒకసారి ఆ ఊహల్లోకి వెళ్ళండి. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేశారు, మనకు తెలుసు. కొండ మీద ప్రసంగం చేసి ఇలా కిందకి దిగేలోపు శిష్యులు అందరికన్నా ముందు వచ్చేసి, యేసుక్రీస్తు వారి కన్నా ముందు వచ్చి, జనసమూహం అందరూ అలా ఉంటే, అలా నిలబడితే శాస్త్రులు వచ్చి వీరితో డిస్కషన్ పెట్టుకున్నారట. ఒక విధంగా చెప్పాలంటే ఒక డిబేట్ జరుగుతుంది, ఒక తర్కం జరుగుతుంది, ఒక చిన్నపాటి ఒక గొడవలా జరుగుతుంది అక్కడ. ఇలా జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఆ కొండ మీద ఉన్న యేసుక్రీస్తు వారు ఆ జనసమూహం మధ్యకి వచ్చేసాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? చిన్న గొడవ జరుగుతుంది, చిన్న తర్కం జరుగుతుంది.
ఇప్పుడు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి రావడం చూసి జనులందరూ ఆయన చుట్టూ పోగైపోయి అలా నిలబడితే యేసుక్రీస్తు వారు అంటున్నారు, దేనికోసం మీరు తర్కించుకుంటున్నారు అని ప్రభు అడిగాడట. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారికి అక్కడున్న జన సమూహం దేనికోసం తర్కిస్తుందో తెలుసా తెలీదా? కరెక్ట్గా చెప్పండి. అక్కడున్న శిష్యులు శాస్త్రులు దేనికోసం తర్కించుకుంటున్నారో యేసుక్రీస్తు వారికి తెలుసా తెలీదా? తెలుసు. అయితే తెలుసు అంటున్నారు కదా, ఇప్పుడు మరలా తెలిసి ఎందుకు ప్రభు అడిగాడు? ఎదుడు చెప్పండి త్వరగా. వాస్తవానికి ప్రభువుకు తెలుసు అంటే తెలుసు. తెలిసే ఎందుకు అడుగుతాడు ఆయన? తెలిసే ఎందుకు అడుగుతాడంటే, మీరు బైబిల్లో మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థం కావాలి. అవ్వ ఆదాములు మనకు తెలుసు కదా. ఆదాము అవ్వలు పండు తెంచి తినడం ప్రభువుకు తెలుసా తెలీదా? తెలుసు. తెలిసిన తర్వాత తిన్న తర్వాత వీళ్ళు ఎక్కడ దాక్కున్నారో ప్రభువుకు తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన దృష్టికి, ఆయన కనుదృష్టికి కనబడని సృష్టం ఏది లేదు. ఇప్పుడు అన్నీ తెలిసిన ఆయన ఆ ఏదైనా తోటలోకి వచ్చి ఏమన్నాడైనా, ఆదామా ఎక్కడున్నావు అని అడిగాడు. ఎందుకు అడిగాడు? కనబడ్డా ఆయనకి? ఏం చేస్తున్నాడో దాక్కున్నాడో తెలీదా? అంటే మన దేవుడు తెలిసే అడుగుతాడు. మనం ఏం చేస్తున్నామో తెలిసే అడుగుతాడు. అక్కడ ఏం జరుగుతుందో చూసే అడుగుతాడు. ఆ రోజు ఆదాముని అడిగాడు, ఏం చేస్తున్నావు ఆదాం? నెక్స్ట్, కయ్యేను హేబేల్ని చంపేశాడని దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. కయ్యేను ఏమంటాడు? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? అంటే మన దేవుడు ఏం చేస్తున్నాడు? తెలిసి కూడా మనుషుల్ని అడుగుతాడు. ఇప్పుడు ఎందుకు అడుగుతాడు? ఇది ప్రశ్న. ఎందుకు అడుగుతాడంటే, ఆదామునైనా కయ్యేనైనా ఈరోజు యేసుక్రీస్తు వారినైనా ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారైనా ఎందుకు అడుగుతున్నారనంటే, ఆదాము చేసిన తప్పు దేవునికి తెలిసినా ఆదాము ఎక్కడున్నాడో దేవునికి తెలిసిన ఎందుకు అడుగుతున్నాడంటే, ఆ తప్పుని నీ నోటి ద్వారా నీ హృదయపూర్వకంగా ప్రభువు దగ్గర ఒప్పుకుంటే నువ్వు క్షమింపబడతావు. నీకు ఒక అవకాశాన్ని ఇవ్వడానికి దేవుడు తెలిసే అడుగుతాడు. కయ్యేను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని దేవుడు అడిగినప్పుడు, నేనే చంపేశాను ప్రభువా అంటే చరిత్ర వేరే విధంగా చదువుకుందాం. అసూయతో చంపేశాను అంటే, కానీ అలా అన్నాడా? అనలేదు. నేనేమన్నా కాపలో అన్నా అంటే దేవునికి తెలీదా? తెలుసు. తెలిసే అడుగుతున్నాడంటే కయ్యేనికి అవకాశం ఇచ్చాడు, అవ్వకి ఆదాముకి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ ప్రభు ఎందుకు అడుగుతున్నాడు? తెలిసే ఎందుకు అడుగుతాడంటే, ప్రభు పాత నిబంధనలో ఒప్పుకుంటావేమో, నిజాయితీగా నీ యథార్థతను బయట పెడతావేమో అనే ఒక అవకాశాన్ని ఇస్తాడు. అయితే ఈ సందర్భంలో మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఇక మీరు దేనికోసం తర్కిస్తున్నారని ఎందుకు అడుగుతున్నాడనంటే, అక్కడ ఎవరి నోటి మాట ద్వారానో తన బాధను వెళ్ళగక్కడానికి ఒక వ్యక్తికి అవకాశం ఇస్తున్నాడు ప్రభు అక్కడ. అందుకే అక్కడ అడుగుతున్నాడు ఏమని, మీరు దేనికోసం డిస్కషన్ చేస్తున్నారు అని అడిగితే, ఇప్పుడు ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంటున్న ఒక వ్యక్తి తెర మీదకి వస్తున్నాడు. ఆ వ్యక్తితో మనకు చాలా పని ఉంది. ఇప్పుడు చదువుదామా? అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా, జన సమూహములలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వాణ్ణి పట్టునో అక్కడ వాణిని పడద్రోయును, అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుక్కుని మూర్ఛిల్లును. జాగ్రత్తగా విందాం. జరుగుతున్న సందర్భం మనకు తెలుసు. ప్రభు అడుగుతున్నాడు, ఇప్పుడు దేనికోసం డిస్కషన్ చేస్తున్నారు మీరు అని అంటే, ఇప్పుడు ఎన్నో ఏండ్ల నుండి బాధపడుతున్న ఒక తండ్రి ఆవేదన మాట రూపంలో బయటకు వస్తుంది. ఆ తండ్రి ఎవరు అని అంటే, ఆ తండ్రికి ఒక కొడుకు ఉన్నాడట. ఆ కొడుక్కి పుట్టాడనే ఆనందం ఉందంటే ఆ తండ్రికి, కానీ ఆ కొడుకు వల్ల ఆ తండ్రికి ఏ రోజు ఆనందం లేదు. మీరు ఆలోచించండి. మన భారతదేశంలో కూతుర్ల కన్నా కొడుకుల్ని ఎక్కువ ప్రేమిస్తారు, అవునా? పెళ్ళైన తర్వాత ఎవరు కావాలమ్మా అని ప్రార్థన చేయించుకునేటప్పుడే అంటారు, కొడుకుని ఇమ్మని ప్రార్థన చేయండి. మరి కూతురు వద్దా? మళ్ళీ ఈ మాట అనేది ఎవరు? కూతుర్లుగా పుట్టినోళ్ళు. అదే ఇప్పుడు తల్లులు అవుతున్నారు, తల్లులు అయిపోయారు కొంతమంది. అయినా సరే వీళ్ళ అమ్మమ్మలు అయిపోయి నా నానమ్మలు అయిపోయిన వీళ్ళకి ఏం కావాలి? కొడుకులు కావాలి, మనవళ్ళు కావాలి. మరి మనవరాల్లో కూతుర్లు వద్దా అంటే అందరినీ కాదండి, కొంతమంది కేవలం కేవలం కేవలం
కొడుకు పుట్టలేదని విడాకులు ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా? ఏరియాలో ఉన్నారు లేదు నాకు తెలీదు. కొడుకు పుట్టలేదని కోళ్ళను వద్దనుకున్న అత్తగారులు ఉన్నారు తెలుసా? అది మనవడు పుట్టలేదని. తనకు ఆపరేషన్ చేయించిన 3, 4, 5, 6 కాన్పుల వరకు ఆడపిల్ల పుడితే ఇంకా అలానే ఉంచి ఆవిడ చచ్చిపోయినా పర్లేదేక, వీళ్ళకి మాత్రం వారసుడు వచ్చేయాలి. మన భారతదేశంలో కొడుకులను ఎలా ప్రేమిస్తారో ఇజ్రాయేల్ కంట్రీలో కూడా, ఆ యూదుల కల్చర్లో కూడా, ఆ సంస్కృతిలో కూడా కొడుకుల్ని ఎక్కువ ప్రేమిస్తారు. అయితే ఈ తండ్రికి కొడుకే పుట్టాడు. కొడుకు పుడితే నిజంగా మనం కూడా చాలా ఆనందపడతాం. ఎంత ఆనందపడతాం అంటే, కూతురికి బర్త్డే చేయడానికి 100 రూపాయలు తీయం, కొడుకులకు బర్త్డే చేయమంటే లక్షలు లక్షలు తగలేసేస్తాం. అవునా? నిజమే. కూతుర్ని సరిగా చదివించం, కొడుకుల చదువులకి, బైకులకి, మొబైల్స్కి, మామూలు సోకులు కాదు ఇక్కడికి. సరే ప్రేమించండి, నేను కాదనట్లేదు, కానీ ఈ ప్రేమను ఎవరు కాదంటారు, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మంచిది. సరే, ఆ తండ్రి కూడా అలానే కొడుకుని ప్రేమించాడు, పుట్టాడు. కనుక బాధాకరమైన సంగతి ఏంటంటే, ఆ కొడుకు పుట్టాడు తప్ప కొడుకు వాళ్ళ తండ్రికి ఏ రోజు ఆనందం లేదు. ఎందుకు లేదు? దయ్యం పట్టింది అడిగి. ఆ దయ్యం పట్టి ఆ కుర్రోని ఏం చేసింది? మోగోని చేసింది, చెవిటోని చేసింది, పెరాలసిస్ వచ్చేసిన వ్యక్తి అనగా ఫిట్స్తో కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తిగా చేసేసింది. ఎప్పుడు? చిన్నప్పటి నుండి అదే గొడవ. బాల్యం నుండి ఆడు పుట్టాడంతే, ఆడు అలా ఎదుగుతున్నాడు. ఇక ఈ దయ్యంగాడి దాడి స్టార్ట్ చేసింది. ఈ దయ్యం పట్టినప్పుడల్లా వాడి పరిస్థితి ఒకటే. పట్టినప్పటి నుండి, పుట్టినప్పటి నుండి చెవులు వినబడవు, నోరు లేదు, సర్లే ఏదోలా ఎదుగుతున్నాడు అనుకుంటే ఏ రోజు చచ్చిపోతాడో తెలియదు ఆ కొడుకు. ఆ దయ్యం పట్టినప్పుడు అల్లా నీటిలో దోసేస్తుందట, అగ్నిలో దోసేస్తుందట. దయ్యం పడితే ఎంత దీనమైన పరిస్థితి ఉంటుందంటే ఉంది ఆ కుటుంబంలో. మనం చదువుతున్నాం. ఆ తండ్రి చెప్తున్నాడు యేసుక్రీస్తు వారికి, చిన్నప్పటి నుండి ఇదే బాధయ్యా, దయ్యం పట్టినప్పుడు అల్లా చచ్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వీడు నీటిలో దూకుతున్నాడు, అగ్నిలో దూకుతున్నాడు. వీడు పుట్టాడు తప్ప వీడి వల్ల నాకు కనీసం ఆనందం కూడా లేదు. మీరు గమనించండి, ఇప్పుడు దయ్యం పట్టింది ఎవరికి? కొడుక్కి. బాధ ఎవరికి? తండ్రికి. ఇప్పుడు కొడుక్కి బాధ ఉంది, చెవులేనబడక, నోటి మాట లేక. కానీ వాడి దెబ్బ చూడండి, కొడుకు ఆరోగ్యం మీద కొడితే తల్లిదండ్రులకి మనశ్శాంతి లేదు, కొడుకు హెల్త్ మీద కొడితే ఆ కుటుంబంలో ఉన్న ఎవరికి మనశ్శాంతి లేదు. ఇప్పుడు కూడా దయ్యాలు పట్టే మన కొడుకులకి కూతుర్లకి తెలుసా? కాకపోతే జస్ట్ చేంజ్ అయిందంతే, స్టైల్ మారిందంతే. మంద కాదు, దయ్యం గారిది. అదే దయ్యం గారిది. జస్ట్ స్టైల్ మార్చాడంటే ఆ రోజు ఆరోగ్యాల మీద దెబ్బ కొట్టాడు, ఈరోజు వ్యసనాలతో ఈరోజు మన కుటుంబాలని దెబ్బ కొడుతున్నాడు. ఆ రోజు ఆ తండ్రికి మిగిలిన బాధే ఈరోజు మన కుటుంబాల్లో లేదంటారా? మన పల్లెటూరు వాతావరణంలో బాగా ఉంది. ఈ సిటీ కల్చర్ అంతా తీసుకొచ్చి ఈరోజు మన గృహాల్లో పెట్టారు. ఉందా బాధ అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు వినండి. ఈ కుర్రోడికి దయ్యం పడితే, ఆరోగ్యం మీద దెబ్బ కొడితే తండ్రికి నిద్ర పట్టట్లేదు. ఈరోజు మనకి కొడుకులు కూతురులు ఉన్నారు, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఈ తండ్రిలానే. ఇలా పెంచుకుంటూ 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 ఎదుగుతున్న ఈ కొడుకు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు లేదా 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత చదువు అబ్బక, పని పాట లేక, కనీసం కష్టం తెలియక, ఏ పని చేయకుండా మొబైల్ పట్టుకుని రోడ్డు మీద అరుగుల మీద కూర్చుని దారంట పోతున్న మన ఆడతల్లని ఏడిపించుకుంటూ తిరిగితే ఏ తండ్రి అయినా సంతోషంగా నిద్రపోగలడా? మరలా మన కొడుకులు మన కూతుర్లు ఎదుగొచ్చిన తర్వాత కనీసం చదువు అబ్బక, కాలేజీలకు పోయి ఎలగబెట్టింది ఏం లేక, కనీసం పని కన్నా పోక రోడ్ల మీద కూర్చుని తాగుతూ తిరుగుతూ తెగ తాగి తప్ప తాగి అలా కాళ్ళలో దొరిలేస్తున్నాడు అనుకోండి, నా కొడుకే అని గర్వంగా చెప్పుకోగలవా తల్లి? చెప్పుకోగలరా? మీ అమ్మాయి 20 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎవడ బైక్ పడితే ఆడు బైక్ ఎక్కేసి వెళ్ళిపోతుంది అనుకోండి, నా కూతురే, నా బంగారం అనగలదా తండ్రి? ఈరోజు ఇలాంటి కొడుకులు కూతుర్లు మన గర్భాన పుట్టారా లేదా? ఉన్నారు. ఇది కొడుకులు కూతులకి పట్టిన దయ్యంగాడు వలలో వీళ్ళ చిక్కుకుంటే వారితోనే పోవట్లేదు. రోజు ఏడుస్తూ నిద్రపోతున్న కన్నులు కలిగిన తల్లిదండ్రులు ఇక్కడ ఉండే ఉంటారు. పైకి చెప్పుకో మన బిడ్డల కోసం. నీ కొడుకు ఏం చేస్తున్నాడో నీకు తెలిసినా, నీ కూతురు ఏం చేస్తుందో నీకు తెలిసినా,
బయటికి వ్యక్తపరచలేం మనం బాధని. మరి ముఖ్యంగా తండ్రులు, తల్లులైనా ఏదో ఒక ఆ బాధను తట్టుకోలేక బయటికి ఏదోలా చెప్పేసుకుంటారు. ఇలా చేస్తున్నాడు, అలా చేస్తుంది, ఏదోలా చెప్పుకుంటారు. కానీ తండ్రి చెప్పుకోగలరా కూతురు కోసం? కొడుకులను తల్లులు ప్రేమిస్తే కూతుర్లను తండ్రులు ప్రేమిస్తారు, మన భారతదేశంలోనే కదా ఎక్కడైనా. అలాంటిది ఈ కూతురు చేస్తున్న అడ్డమైన పనులన్నీ తెలుసు. వాళ్ళ నాన్న బైక్ వెనకాల కూర్చునే చాటింగ్ చేస్తుందన్న విషయం తండ్రికి తెలుసు. కానీ నా కూతురు ఎలా చేస్తుందని ఎక్కడైనా చెప్పుకోగలడా? కనీసం భార్యకు కూడా చెప్పుకోలేడు. అలా ఏడుస్తూ నేను నిద్రపోతున్న కన్నులు ఎన్నో ఉంటాయి తెలుసా మన ఏరియాల్లో. పట్టింది దయ్యం మనోడికి, పట్టింది మన కూతురికి దయ్యం. ఆ ప్రేమ అనే దేవత పట్టింది. ప్రేమ అంటే ఏదో అనుకుంటున్నారేమో, లవ్ గాడ్ బైబిల్లో తెలుసా? ఎపాఫ్రోదీత్ అనే పేరు ఎంతమంది విన్నారు? బైబిల్లో ఉన్న భక్తుడు ఎపాఫ్రోదీతు. పోనీ ఎపఫ్రా విన్నారా? చేతులు ఎత్తాను కొంచెం. వినలేదా? బైబిల్లో ఉన్న భక్తులు వాళ్ళు. వాళ్ళ పేర్లు ఏంటో తెలిసిన? ఎఫ్రోడైట్ అనే ఒక దేవత. ఆ దేవత ఏంటనుకుంటున్నావు? లవ్ గాడ్, ప్రేమ దేవత. ఆ దేవతలు బట్టే ఈరోజు మనకి ఇలాంటి భయంకరమైన దాడి ఆ రోజు ఆ కుటుంబం మీద జరిగిందండి. ఇదే దాడి ఈరోజు ఆరోగ్యాల మీద కొట్టట్లేదాడు, వ్యసనాలతో, మానసిక పరిస్థితుల ద్వారా కుటుంబం మీద కొడుతూ, వ్యసనాలతో ఈ ఆరోగ్యాల మీద ఈరోజు ప్రతి యవనస్తుని కొడుతుంది దయ్యం. అందుకే వీడి కోసం మనకు తెలియాలి. వాడి దాడులు ఎలా ఉంటాయో మనం ముందే గ్రహించకపోతే మన జీవితాల్ని మనం చూస్తూ అలా ఆర్పేసుకుంటాం. ఒక్కొక్కరిని ఒక్కోలాగా పట్టిందండి ఈరోజు వ్యసనాలు ఎక్కడో పట్టణాల్లో ఇలా తిరుగుతారు, ఇలా చేస్తారని చదువుకునే వాళ్ళు ఎప్పుడో పేపర్లో ఈరోజు మన ఏరియాలోకి వచ్చేసి మన ప్రతి ఒక్కడు చదువుకునే ప్రతి ఒక్కడు కుర్రోడు జేబుల్లో ఉన్నాయండి గంజాయి పొట్లాలు. సిగరెట్టే అనుకుంటున్నారేమో మీరు, జాగ్రత్త, అందులో ఉన్న పదార్థం వేరు. తల్లులకి ప్రెగ్నెన్సీ టైంలో ఆపరేషన్ చేసేటప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తారు, మొత్తం ఇంజెక్షన్ నడుంకి. దాన్ని ఏది స్టెరాయిడ్స్ అంటారు అనుకుంటా. ఆ ఒక్క ఇంజెక్షన్ చేసుకుంటేనే జీవితాంతం బాధపడతారట తల్లులు. నిజమో కాదో నాకు తెలియదు. నిజమేనా? ఆ ఒక్క ఇంజెక్షన్ నడుము చేసింది జీవితాంతం నడుము నొప్పితో బాధపడతారట అప్పుడప్పుడు దాని ప్రభావం వల్ల. అయితే ఒక్క ఇంజెక్షన్ చేసుకుంటేనే ఇంత నొప్పి ఉంటే అవే స్టెరాయిడ్స్ ఇలా చేతులు కొట్టుకుని ఎక్కించేసుకుంటున్నారు ఎవరు? మన యవనస్తులు, మన కొడుకులు, మన సోదరులు. అవే ఇంజెక్షన్, అవే స్టెరాయిడ్స్ ఈరోజు గంజాయిగా, డ్రగ్స్గా ఉపయోగిస్తున్నారు తెలుసా, నరాలు కొట్టుకుని. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఈ వలేసింది ఎవడు? దయ్యంగాడు. ఈ సాతాను అందరికీ వలేసింది. ఈరోజు ఏ తల్లిదండ్రులకి సుఖంతో నిద్రపోయే తల్లిదండ్రులు లేరు. ఏడుస్తూ ఏడుస్తూ ఒకవేళ పొరపాటున నా జీవితంలో జరగరానిది ఏదైనా జరిగిపోతే, ఈరోజు నేను చచ్చిపోతే లేదా నేను మంచాన్ని పడిపోతే ఎలా బతుకుతాదో అనే ఒక భయంతో నిద్రపోతున్న కన్నులు ఉన్నాయి ఇక్కడ. భయంతో బిక్కు బిక్కుమంటూ నిద్రపోతున్న గుండెలు ఉన్నాయి మన వాతావరణంలో. దీనికి కారణం మనుషుల్ని నాశనం చేయడానికి ఆ దయ్యంగాడి ఈరోజు వ్యసనాల పేరుతో మన మీద దాడి చేస్తున్నాడు. తెలియకుండానే ఈరోజు చదువులు అవ్వకుండా ఈరోజు సినిమా హీరోస్ వెనకాల ఎందుకు తిరుగుతున్నారు? పట్టింది ఆడికి వేసింది ఆ గేలం. 10 రూపాయలు సంపాదించడం చేత కాదు, కనీసం 10 రూపాయలు సంపాదించి ఇంట్లో ఒక పాలు ప్యాకెట్ కొనడం చేత కాదు మనకి. కానీ నాన్న జేబులో 100 రూపాయలు అట్టిపోయి పాలు ప్యాకెట్లు దండించడం బాగా తెలుసు మనకి. పట్టింది అడిగి దయ్యం. ఎవరికి పాలు ప్యాకెట్లు? అదే ఫ్లెక్స్ కట్టడం. వీళ్ళు ఎవరో కాదండి, క్రిస్టియన్ ఏరియాస్లో క్రైస్తవ సంఘాల చుట్టూ బ్రతుకుతున్న కుటుంబాలు. నేను బయట వాళ్ళ కోసం నేను మాట్లాడట్లా. చర్చిని ఆడుకుని బ్రతుకుతున్న కుటుంబాల్లోనే ఫ్లెక్స్లు కట్టడం, పాలు ప్యాకెట్లు దండించడం. పట్టింది వేసింది అడిగి గేలం. ఎక్కడో ఆడెక్కడో బర్త్డే చేసుకుంటే ఇక్కడ కేక్ కట్ చేయడం. ఏ రోజు తల్లికి 100 రూపాయలు చీర కొని ఇవ్వడం చేత కాదు ఏ పండక్కి మనకి. ఆడి కోసం వందలు వేలు తగలేయడం. తల్లిదండ్రులు మనకి గుర్తురారు. మన కాలేజీలు ఫీజులు కడతారు, చదువుకోవడానికి డబ్బులు ఇస్తారు, మనకు బట్టలు కొంటారు, తిండి పెడతారు, అన్నీ బాగుంటాయి. నీకు సెల్ల కొనిస్తారు, నీ బైక్ కొనిస్తారు, బైక్లో పెట్రోల్కి డబ్బులు ఇస్తారు. అన్నీ ఇచ్చినా ఆడికి ఫ్లెక్స్ కడతాడు. వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు కోట్లు, వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి. మరి మన పరిస్థితి ఏంటి? చెప్పట్టుకుని తిరగడమే ఒక రోజుకి.
చిరంజీవి గారి ఫ్యాన్ అని చెప్పట్టుకుని తిరుగుతున్నాడు, చూసారా న్యూస్? ఎప్పుడు చూసినా కార్తీక దీపమేనా? చిరంజీవి గారి తప్పు కాదు అక్కడ, ఆయనది కదా తప్పు. అల్లు అర్జున్ గారి తప్పు కాదు, చచ్చిపోయడానికి వెళ్ళి ముందు వాళ్ళది తప్పు. కుటుంబాన్ని పక్కన పెట్టి కుటుంబాన్ని పోషించుకోవడం మానేసి కష్టపడడం చేత కానప్పుడు కనీసం ఏదో ఒకలా నీ తండ్రికి చేయంది రాకపోవడం నీది తప్పు. వాళ్ళు అందంగా కోట్లు సంపాదించుకుంటున్నారు వాళ్ళు నటించి, వాళ్ళు మనకి హీరోలు. మన కొరకు చెమట చిందించిన మన తండ్రి మనకు గుర్తురాడు. తెల్లవారుజామును పోయి ఎండనక వాననక కష్టపడి వచ్చి మనం తింటే, ఒకవేళ ఆ తండ్రులు తింటే కొడుకులకి ఎక్కడైతే సరిపోదేమో గంజి నీళ్ళు తాగి పడుకుంటున్నా మన తల్లిదండ్రులు మనకు గుర్తురారు. మన కడుపులు నింపడానికి కడుపులు కట్టుకుని నవమాసాలు పెంచిన మన తల్లి మనకి గుర్తురాదు. ఎదుగొచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళ మీదే తిరగబడ. ఈ తిరుగుబాటుతనం ఎలా వచ్చింది? నీకు తెలియకుండానే నీకు దయ్యంగాడు వలేసాడు, దాన్ని మింగేసావు. అమాయకమైన చేప వలె దాన్ని మింగేసావు ఎరనుకుని. ఇప్పుడు దాన్ని వదిలించుకుందామంటే నీ వల్ల అవుతుందంటే ఎవడి వల్ల కాదు. దాని వల్లలోంచి తప్పించుకోవడం, దాని గేలాన్ని ఆ కొంకి తగులుకున్న తర్వాత దాన్ని విడిపించుకోవడం ఎవడి వల్ల కాదది. ఈరోజు అలాంటి గేలం వేసింది. అయితే ఆ కుటుంబాన్ని ఆరోగ్యపరంగా దెబ్బ కొడితే తండ్రికి సుఖశాంతి లేదు, తల్లికి నిద్ర పట్టట్లేదు, కొడుకు ఎదుగుతున్నాడు, స్థితులు బాగాలేదు. వాస్తవానికి మీరు ఆలోచించండి, ఆ తండ్రి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో. మనకు ఉన్నారు కదా, మనకి చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు జ్వరం వచ్చి ఒక వారం రోజులు తగ్గలేదు అనుకోండి, రోజు రోజుకి ఎక్కువ అవుతుంది అనుకోండి, వారం రోజులు చూస్తాం, 10 రోజులు చూస్తాం, నెల రోజులు చూస్తాం, ఇంకా తగ్గట్లేదు. ఏమైపోతాం చెప్పండి? మనం కంగారు అయిపోయి ఊళ్ళో ఉన్న హాస్పిటల్ కాదు, ఇక పల్లెటూర్ల నుంచి పట్టణాలకు పోయి, పట్టణాల నుంచి మరలా ఇక హైదరాబాద్ పోయి, హైదరాబాద్ నుంచి ఇవన్నీ తిరిగి వాడుకున్న వ్యాధి ఏంటో అది తగ్గట్లేదని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ తిరుగుతాం, ఆస్తులు అమ్ముకునైనా సరే. అవునా? జ్వరం తగ్గకపోతేనే ఎంత ఫీల్ అయిపోతున్నామే. ఈ కొడుక్కి మాట లేదు, చెవులు వినబడట్లేదు. ఇంకా భయంకరమైంది, ఎప్పుడు ఏ రోజు చచ్చిపోతాడో తండ్రికి తెలియదు. ఎంత బాధ ఉంటుందండి. కొడుకున్నాడు కళ్ళ ముందు, కానీ ఎప్పుడు చచ్చిపోతాడో తెలీదు. కరోనా టైంలో పిల్లలు చూస్తుండగానే తండ్రి ఆక్సిజన్ అందక చనిపోయిన వీడియోలు హల్చల్లైని చూసారో లేదో. అలా కూతురు చూస్తుంది, తండ్రి చచ్చిపోయాడు, దగ్గరికి వెళ్ళలేకపోతుంది, భార్య వెళ్ళలేకపోతుంది, కూతురు వెళ్ళలేకపోతుంది. తండ్రి చచ్చిపోతేనే అలా ఉంటే, తండ్రి బతుకుండగా కూతురికి అలాంటి పరిస్థితి వస్తే తట్టుకోగలరా? తండ్రి అలా నిలబడి ఉండగా మన బిడ్డలే మన కళ్ళ ముందే ఎప్పుడు చచ్చిపోతారో తెలియని పరిస్థితి వస్తే ముద్ద దిగుద్దా? నిద్ర పట్టుద్దా? మనశ్శాంతిగా ఉండగలమా? జ్వరం వస్తేనే విలవిల్లాడిపోతాం మనం. చిన్న గాయం అయితేనే, చిన్న యాక్సిడెంట్ అయితేనే మన హృదయం అంత భారంతో నిండిపోద్ది, బరువు అయిపోద్ది. అలాంటిది ఆ తండ్రి ఎదురుగా కొడుకు అలా ఉన్నాడు, అలా చూస్తూనే ఉన్నాడు, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. ఎంత బాధ భరించుంటాడండి. ఎన్నో సంవత్సరాల నుండి కుర్రోడు ఎదుగుతున్నాడు, కానీ ఎప్పుడు ఆవిరైపోతాడో తెలియదు. ఎదుగుతున్నాడు, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, ఇప్పుడు ఏమవుద్దో తెలీదు. కొడుకు పుట్టాడన్న ఆనందమే ఉంది, కొడుకు వల్ల ఉపయోగాలు లేవు. ఈరోజు కూడా కొడుకులు పుట్టినా కూతుర్లు పుట్టినా, ఈరోజు యవనస్తులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మన వల్ల మన తల్లిదండ్రులకి ఆనందం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధను మాత్రం మిగిల్చొద్దు. మన వారికి ఆస్తులు ఏమీ పోగేసి ఇవ్వనవసరం లేదు. మన కాళ్ళ మీద మనం నిలబడి 4 మెతుకులు వారికి పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, మనం ఆనందంగా ఉంటే చూసి బ్రతికేయాలనుకుంటారు. అది తల్లిదండ్రులు. అలాంటోళ్ళకి అవమానకరం, అలాంటోళ్ళని నడి రోడ్డు మీద ఊరేగిస్తున్నావు అంటే ఈరోజు నీ జన్మకి కాదు కదా, అసలు నీ బ్రతుక్కే అర్థం లేదు. మనం ఆస్తులు ఇవ్వనవసరం లేదు తల్లిదండ్రులకి. మేళ్ళగట్టి ఉద్యోగాలు సాధించి వారిని ఎక్కడో అందరాలు ఎక్కించిన అవసరం లేదు. ఇవి కాదు వారు కోరుకునేది. కనీసం వారికి ఉన్న కాస్తో కోస్త గౌరవం ఉంటుంది. పల్లెటూరులో పరువు కలిగిన కుటుంబాలు ఎంతో కొంత గౌరవాన్ని కాపాడుకుంటూ బ్రతుకుతారు. ఇలాంటి వాళ్ళు గౌరవాన్ని రోడ్డు మీద గీడ్చేస్తున్నావు అంటే పుట్టావంతే. ఇవాళ నీ తండ్రికి ఎప్పుడు బాధే, నీ తల్లికి ఎప్పుడు అవమానమే. ఎవరి కొడుకబ్బా అలా తాగేసి తిరిగేస్తున్నాడు అని అంటే, పలానా వాళ్ళు కుర్రోడు అని చెప్తే నీ తండ్రి తలెత్తుకుని తిరగడ్డాలి రోడ్డు మీద. ఎక్కడ పడితే ఎక్కడ కనిపిస్తుందండి తల్లి. ఒకసారి బీచ్లో ఇంకొకటితో కనబడుతుంది, ఒకసారి అమ్మ అక్కడ రెస్టారెంట్లో ఇంకొకటితో కూర్చుని తినేస్తుంది, ఒకసారి పానీపూరి బండి దగ్గర ఇంకొకటితో మాట్లాడుతుంది. ఎవరు కూతురమ్మ అంటే పలానా కూతురు, ఇంకో పలానా వాళ్ళ అమ్మాయి అంటే నీ తల్లి తలెత్తుకుని తిరగలదా బయట? మనం ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, వారికి ఆనందం ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం అనాథాశ్రమంలో చేర్చకుండా ఉంటే చాలు.
ఈరోజు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేస్తున్నారు కొంచెం డబ్బులుంటే. ఏమీ లేకపోతే మన కన్నిన తల్లిదండ్రులే మనకి బరువు భారం అయిపోయి ఈరోజు తీసుకెళ్ళి లోన్ ఉండాల్సిన ఈ మంచాన్ని బయట వేసేయట్లేదు. ఆ బయట ఉండాల్సిన మంచాన్ని కాస్త మళ్ళీ తీసుకెళ్ళి దూల సావులు వేసేయట్లేదు. అక్కడి నుంచి కూడా తీసుకెళ్ళి చెట్టు కింద వేసేస్తున్నారండి ఈరోజు. ఎవరెళ్ళు? కొడుకులు కూతుర్లు జీవితం అంతా దారపోస్తారు తల్లిదండ్రులు. అంతా చేసిన తర్వాత వీళ్ళకి మిగిలేది ఏంటి చెప్పనా? ఆ పాకలో, ఫ్యాన్ లేని పాకలో ఆ గేదెలతో పాటు నీకు కూడా ఒక మంచం, అంతే. భయభక్తులు లేని బిడ్డలు నీ గర్భాన ఉద్భవిస్తున్నప్పుడు కనీసం వారిని వాక్యం అనే ఒక ఒక కల్లెం లాంటిది వారికి నువ్వు బాల్యం నుండి వేయకపోతే ఇలానే తయారవుతారు కొడుకులు కూతుర్లు. ఆ రోజు ఆ తండ్రికి ఏమాత్రం సంతోషం లేదు కొడుకు వల్ల. కానీ ఆ తండ్రికి ఉన్న బాధ ఒకటే, నా కొడుకు బాగుంటే బాగున్నాను, చూస్తే చాలని, నా కొడుకు బాగుంటే బాగున్నాని. అంత తిరిగాడండి, ఎందరినో సంప్రదించుంటాడు. మనమే జ్వరానికి అందరినీ తిరిగితే ఇలాంటి రోగం ఉన్నవాడిని ఎన్ని హాస్పిటల్ తిప్పుంటాడు ఆ రోజున్న వైద్యుల దగ్గరికి. అందరి దగ్గరికి తిప్పాడు, అందరి దగ్గర చూపించాడు, చర్చిలకి తీసుకెళ్ళాడు, అందరి దగ్గర ప్రార్థనలు చేయించుకున్నాడు. కానీ ఎక్కడా స్వస్థత దొరకలేదు, ఎక్కడా దయ్యం వదలగొట్టబడలేదు. చివరికి యేసుక్రీస్తు వారు శిష్యుల దగ్గరకు కూడా తీసుకొచ్చాడు, వారు కూడా బాగు చేయలేకపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అన్నాడు, ఇదయ్యా నా పరిస్థితి అని. ఎంత బాధపడుతున్నాడట. ఈరోజు మనం కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, యవనస్తులుగా మన తల్లిదండ్రులకి బాధ మిగులుస్తున్నావు అని అంటే బైబిల్లో ఒక మాట ఉంది, తల్లిదండ్రులను సంతోషపెడుతూ వారిని సన్మానిస్తూ వారు చెప్పిన మాటలు లేదా వారి విధి విధానాలని పాటిస్తూ నువ్వు బ్రతికితే ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అదే తల్లిదండ్రులు నువ్వు వ్యతిరేకించి వారికి మానసికంగా నువ్వు పెద్ద భారంగా తయారావు అనుకో, కారు చీకటిలో నీ దీపం హఠాత్తుగా ఆరిపోద్దని బైబిల్ అన్నది, నేను కాదు. రెండున్నాయి. తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ సన్మానిస్తూ వారికి విధేయత కలిగి జీవిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీ భవిష్యత్తు వెలిగిపోద్ది. లేదు తల్లిదండ్రులు బాధ పెడతావా, ఈరోజు బాగుంటావు, రేపు బాగుంటావు, ఎల్లుండి బాగుంటుంది, తర్వాత నీ గతి అదో గతేగా. బైబిల్ స్టేట్మెంట్ డైరెక్ట్ అది. జాగ్రత్త. అందుకే పదే పదే చెప్తున్నాను, తల్లిదండ్రులకి మనం ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, వారిని బాధకు గురి చేయకుండా ఉంటే చాలు, మానసికంగా వారిని చంపేయకుండా ఉంటే చాలు మన ప్రవర్తన. ఇదే వారికి ఇచ్చే 10,000, అంతకు మించి ఏం కాదు. సరే ముందుకెళ్దాం. ఇక ఎప్పుడైతే ఈ బాధ ఎంత బాధపడుతున్నాడో తండ్రి, బాధపడుతూ 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 తన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ఇదే నా పరిస్థితి. ఆ దయ్యంగాడు వస్తున్నాడు, పడుతున్నాడు, ఇలా చేస్తున్నాడు, మాట వినబడదు, చిన్నప్పటి నుండి ఇదే పరిస్థితి. మరొక విషయం మర్చిపోకండి, ఈరోజు నీకు వ్యసనాలు మానుకోలేని అలవాట్లుగా నీకు అయిపోయినాయి అంటే కారణం నీలో ఆల్రెడీ దుష్టుడి కార్యాన్ని మొదలుపెట్టేశాడు. నువ్వు అనుకున్నది బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా దేవునికి నచ్చను నువ్వు మాట్లాడడం దేవునికి నచ్చను నువ్వు మానుకోలేకపోతున్నావు అని అంటే దయ్యంగాడు ఆల్రెడీ నీలో తెస్టేసి కూర్చున్నాడు. మర్చిపోవద్దు. ఏ విధమైన దాడితో నీ ఎద్దకు వచ్చాడో నీకు తెలుసు. చాలామందికి నాకు తెలిసి సీరియల్ ఎరేసి ఉంటాడు, చాలామందికి మందుని ఎరేసి ఉంటాడు, చాలామందికి ఈ ప్రేమ అనే వ్యవహారాలని ఎరేసి ఉంటాడు, చాలామందికి ఈ వ్యభిచార కార్యకలాపాలని జారత్వాలని ఎరేసి ఉంటాడు. జాగ్రత్త. వాడి వాళ్ళకి నువ్వు చిక్కుకున్నావు. వాడి లక్ష్యం వాడు ఛేదించడానికి దగ్గరగా ఉన్నాయి మన జీవితాలు. వాడి లక్ష్యం ఏంటి? మనల్ని నాశనం చేయడం. ఏ విషయంలో పడుతున్నావో జాగ్రత్త. ఏ గ్యాలం తగిలించాడో ఒకసారి చూసుకో, నీకు అర్థమవుద్ది. నీకు ఏ గ్యాలం తగులుకుందో నీకు తెలుస్తుంది. నువ్వు ఏ వాళ్ళలో చిక్కుకున్నావు నీకు అర్థమైపోద్ది, నీ బలహీనత ఏంటో. ఒకవేళ అది ఉంటే ఆ తండ్రి తీసుకొచ్చాడు ప్రభు దగ్గరికి, నువ్వు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళు. తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాడు, అప్పుడు ప్రభు అడుగుతున్నాడు, అందుకైనా కిందకు మాట్లాడుతూ 18వ వచనం, అది ఎక్కడ వాడిని పట్టును అక్కడ వాడిని పడద్రోయును, అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుక్కుని మూర్ఛిలను దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితేనే కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. శిష్యుల దగ్గరకు తీసుకొచ్చినా కూడా ఆ దయ్యాన్ని వదలగొట్టలేదట. ఎంత భయంకరంగా దాడి చేస్తాడంటే నిజమే. చర్చిలకు వచ్చినంత మాత్రాన్న ఈరోజు మనం వ్యసనాలు మానేసుకున్నామా? 10వ వంతు 10 భాగాలు ఇచ్చినంత మాత్రాన ఈరోజు అబద్ధాలు ఆడడం మానేసామా మనం? లేదు. ఇది వస్తున్నామంటే వస్తున్నాం, ఒక వేషధారణ అనే ఒక ముసుగేసుకుని బ్రతుకుతున్నాం. అందుకే మన బ్రతుకులు చూడండి, సన్నిధిలో ఉన్నంతసేపు మనకన్నా భక్తులు ఎవరు ఉండరు, బయటికి వెళ్ళిన తర్వాత
బయటికి ఏం అవసరం లేదు. ఈ సభ ఆమె అన్న తర్వాత ఇలా రోడ్డు ఎక్కితే చాలు, మన మాట మారిపోద్ది, మన విధానం మారిపోద్ది, మన నడక అన్నీ మారిపోతాయి. జస్ట్ ఇంకా బైబిల్ ఇంటికాడికి వెళ్ళి బైబిల్ పెట్టేసామంటే ఇంక మొత్తం మారిపోతాం. మన ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఇక్కడ ఉన్నంతసేపు యోబు గారికి అన్నదమ్ముల్లా ఉంటాం, అక్క చెల్లెల్లా ఉంటాం. మనం యోబుకు బాబుల్లా బ్రతుకుతాం. మనం ఎక్కడా దేవుని సన్నిధిలో ఇలాంటి సభల వాతావరణం కలిగినప్పుడు వేసాడు వేషధారణ అనే ఒక గేలం అందరికి వేసాడు. ఇది అందుకే నలుగురిలో ఒకలా ఉంటాం, 4 గోడల మధ్య మరోలా ఉంటాం. అందరు చూస్తే ఒకలా ఉంటాం, ఎవరు చూడకపోతే ఒకలా ఉంటాం. వేసాడు గేలం, ఈ వేషధారణ అనే గేలం వేశాడు. అది మనకు తెలీదు, బాగున్నాను కదా అనుకుంటావు, కానీ ఆడు అలా పట్టుకుని తీసుకెళ్ళి పడేస్తాడు. ఎక్కడ ఆడితో పాటు తీసుకెళ్ళిపోతాడు. వాడి ప్లేస్ నరకం. వాడిని అనుసరించే వాళ్ళందరికీ ఉండేది కూడా అదే. ఇప్పుడు అదే జరుగుతుంది. శిష్యుల దగ్గర తీసుకొచ్చిన బాగు చేయలేదట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటున్నారు 19వ వచనం. అందుకైన విశ్వాసము లేని తరం వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును, వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. ఇప్పుడు మరలా ఒకసారి ఆలోచించేద్దాం, సందర్భం వచ్చింది కాబట్టి. ఏమంటున్నారు యేసుక్రీస్తు వారు? అందుకైనా విశ్వాసం లేని తరం వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును, మిమ్మల్ని ఎంతవరకు సహింతును. ఇప్పుడు ఒకసారి ఆగుతాం, సందర్భం వేరైనా ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఇదే ప్రశ్న, ఇవే మాటలు ఈరోజు ప్రభు మనతో అడిగితే ఎలా ఉంటుందో చెప్పనా? ఎలా అడగొచ్చు? ఇప్పుడు మనం అందరం, కొంతమంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, బై బర్త్ క్రిస్టియన్స్ కూడా ఇక్కడ ఉండే ఉంటారు, పుట్టుక నుండి క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు. సరే, ఇలాంటి వాళ్ళందరినీ ప్రభు అన్నాడు, ఆ రోజు శిష్యుల్ని, అక్కడ ఉన్న జనసమూహాన్ని, ఆ తండ్రిని అందరిని కలిపి అంటున్నాడు, విశ్వాసం లేని తరం వారులారా, నేను ఎంతకాలం మిమ్మల్ని సహించాలి? ఇప్పుడు మిమ్మల్ని అంటున్నాను. ఇప్పుడు మనం బాప్తిస్మం తీసుకుని దేవుడు చేయొద్దన్న పనులు చేస్తున్నామా లేదా? నిజాయితీగా ఒప్పుకుందాం. చేస్తున్నామా లేదా? చేస్తున్నాం. లేదా నేను చేయట్లేదు అన్న వాళ్ళు చేతులెత్తండి. అందరూ చేస్తారు. ఎందుకంటే కాకపోతే మీకు అర్థమవుతుంది చూడండి, చిన్న విషయమే. ఏం కూర అక్క అని మీ వదిలిని అడగని, మీ అక్కను కానీ పక్కింటి వాళ్ళని ఏం చెప్తారు చెప్పండి? ఏదో చెప్పండి అబ్బాయి, ఏం చెప్తారో? చారు అని చెప్తారు మా ఊళ్ళో అయితే. ఏం చారు? ఉత్తు చారు. ఇప్పుడు నిజం చెప్పండి, అదే ఇంట్లోంచి మీకు ఏం వాసన వస్తుంది? కొంచెం గట్టిగా చెప్పండి. కరెక్ట్గానే చెప్తున్నారు. ఎక్కడ అబద్ధం ఆడేస్తుంది క్రైస్తవురాలు, భక్తురాలు? కూర దగ్గర. చారా అంటే నువ్వు ఎక్కడైతే అడిగేస్తావేమో 4 ముక్కలు తగ్గిపోతాయని, అంతే కదా? కూర దగ్గర అబద్ధం ఆడేస్తున్నామే. ఇలాంటి వాళ్ళని ఒకవేళ ప్రభు ఎంతకాలం సహించాలమ్మా నిన్ను అంటే, కూర దగ్గర అబద్ధం ఆడేస్తాం, చీర ఎక్కడ కొన్నావో చెప్పు, జస్ట్ అడిగితే మీకు అర్థం కావడానికి చెప్తాను. చిన్న విషయాలకు అబద్ధం ఆడాం మనం, చిన్న విషయాలకి. ఎదుటోడు వస్తువు కొనుక్కుంటే, ఒక మంచి వస్తువు కొనుక్కుంటే మన కళ్ళు ఎర్రగా అయిపోవు? ఎలా వచ్చాయో, ఎలా వస్తే నీకెందుకు? కష్టపడ్డాడు, కొనుక్కున్నాడు, నీకేమైంది? ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుంటే చూడలేవు, టీవీ కొనుక్కుంటే చూడలేవు, ఒక బీరో కొనుక్కుంటే చూడలేవు, ఒక మంచి చీర కొనుక్కుంటే ఎక్కడి నుంచి వచ్చేసిందో ఎన్నో గుసగుసలు వినబడతాయి, వినబడవా? మనం ఎవరని చెప్పండి? క్రైస్తవులం మనం. అసూయతో నిండిపోతున్న క్రైస్తవులం మనం. అన్నీ చిన్న విషయాలకు పడిపోతాం మనం. ఆదివారం మీరు సాయంత్రం 7 గంటలకు పెట్టండి వర్షిప్, వస్తారా? రారు. ఎందుకు రారు? ఎందుకు రారేంటి? సీరియల్ అవ్వాలి ముందు. అయితే అప్పుడు 9 గంటలకు వస్తాం, లేదంటే 5 గంటలకు పెడితే వస్తారు. 7 గంటల నుంచి 9 గంటల దాకా ఎందుకు రారు? సీరియల్ అవ్వాలి. చిన్న విషయం. మనం ఎవరని చెప్పండి? పెద్ద పెద్ద ఏం అవసరం లేదు మనకి. మీరు అది చేయాలి, ఇది చేయాలి, ఆస్తులు పని, ఏం కాదు. చిన్న విషయం. అబద్ధం ఆడకుండా ఉండలేం, మోహపు ఆలోచనలు రాకుండా ఉండలేం, అసూయ లేకుండా ఉండలేం, ఎదుటోడిని తిట్టకుండా, బూతులు మాట్లాడకుండా మనం నోరుని కంట్రోల్ చేయలేం. చిన్న విషయాలకు పడిపోతామే. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ప్రభు ఇలా అడగొచ్చు, ఎంతకాలం సహించాలి మిమ్మల్ని? ఎంతకాలం? నువ్వు బాప్తిస్మంలో మాట ఇచ్చావు,
నా జీవితంలో ఏదైనా ఏమైనా ఇక నీ కోసమే నా సర్వస్వం ప్రభువా, నేను మరలా వెనక్కి తిరిగి చూడను, ఇక నీ కొరకే బ్రతుకుతానని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఎంతకాలం బ్రతుకోం? మాట ఇచ్చి 10 రోజులు లేదు మనకి. పోని మాట ఇచ్చాం, ఏదో తప్పు చేసావు, తప్పు చేసిన తర్వాత కూడా మళ్ళీ ప్రార్థన చేస్తాం ఏమని, ప్రభువా తప్పు అయిపోయింది అని ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ కన్నీటితో గోజాడుతూ. దావీదు పడకలే లేసినేమో, మన ఏడుపులకి బిల్డింగ్లు లేచిపోయేలాగా ఏడుస్తాం మనం. ఎంత ఏడ్చి దేవుని చేత క్షమాపణ పొందుకుని మళ్ళీ అదే తప్పు చేస్తున్నామా లేదా? చేస్తున్నామా లేదా? నిజాయితీగా ఒప్పుకొని మీ మనసులకు మీరే. ఏదైతే చేయనని మాట ఇస్తున్నామో అదే తప్పు చేస్తున్నప్పుడు ప్రభు ఎలా అంటే, ఎంతకాలం మిమ్మల్ని సహించాలి చూసి చూడనట్టు? ఎంతకాలం? ఎంతకాలం? మీరు ఇలా పాపం చేసుకుంటూ పోతుంటే ఒక 5 సంవత్సరాలు చూస్తాను, సరిపోద్దా? 5 సంవత్సరాల తర్వాత మానేస్తామా? ఎంతకాలం? పోనీ 10 సంవత్సరాలు, పోనీ 15, సరిపోద్దా? పోనీ 30, పోనీ 50, పోనీ 70 సంవత్సరాలు, నీ జీవితాంతం చూసినా మనం మారతామా? ఇలాంటి వాళ్ళని ప్రభు ఎంతకాలం సహించాలని అడిగితే ఏం చెప్తామండి మనం? అదే అంటున్నాడు ఆయన, నేను ఎంతకాలం మిమ్మల్ని సహించాలి? మనం ఎలాంటి వాళ్ళమో చెప్పనా? పాపం అంటే ప్రీతి కలిగిన వారం మనం, పాపం అంటే మక్కువ కలిగిన వారం మనం. ప్రార్థన చేస్తామంతే, పాపం మీద అసహ్యత రాదు మనకి. పాపాన్ని జయించాలని ఆలోచన ఉన్నా పాపంతో మనం పోరాడం. మనం పర్వాలేదులే, ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు కదా. క్షమిస్తాడు. ఎంతకాలం? ఎంతకాలం సహించాలి? ఎంతకాలం క్షమించాలి? అలా చేస్తూనే ఉంటావా? అంటే నీకు ఒక జంతువుకి పెద్ద వ్యత్యాసం లేదు, అలా చేసుకుంటూ పోతున్నావంటే. ఏదైతే చేయనని వచ్చావో మరలా అదే చేస్తున్నావు అంటే నీకు ఆ 4 కాళ్ళ జంతువుకి పెద్ద వ్యత్యాసం లేదన్నాడు పేతురు. మనలాంటోడు ఆయన. పేతురు గారు సేమ్ మనలానే మాట్లాడతాడు. ఆయన మొరటగా, పెద్ద విద్యా ప్రావీణ్యుడి కాదు ఎవరు, పేతురు గారు. ఆయన మన భాషలోనే మాట్లాడతాడు. ఏమన్నాడు ఆయన? ఇలాంటి వాళ్ళని, పాపం మానలేని కన్నులు కలిగిన వారిని, పాపం మానలేని, ప్రార్థన చేస్తూ పాపం చేస్తూ, ప్రార్థన చేస్తూ పాపం చేస్తూ, పాపం అంటే అసహ్యత లేని వాళ్ళని ఏమన్నాడు పేతురు గారు? మన ముందు తిరుగుతుంటాయి జీవులు, 4 కాళ్ళు ఉంటాయి, దానికి ఏంటి చెప్పండి? దాంతో పోల్చలేదు మనల్ని. మనల్ని అంటే మిమ్మల్ని కాదు, మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. ఎవరైతే పాపాన్ని మానలేక రోజు చేసిందే చేసి ప్రభువా ఇక చేయనని మాట ఇచ్చి మళ్ళా చేస్తారు, అలాంటి వాళ్ళని ఏమన్నాడు పేతురు? మీకు ఆ కుక్కలకి పెద్ద తేడా లేదబ్బా అన్నాడు డైరెక్ట్. అలాగే ఏమన్నాడు? కుక్క తన వాంతికి తిరిగినట్లట. నెక్స్ట్, పంది, కడుగబడిన పంది మరలా బురదలోకి వెళ్ళినట్టట. ఈ కడుగబడిన విశ్వాసి మరలా అదే పాపంలోకి వెళ్తున్నాడట. ఇప్పుడు మీరు ఊహించుకోండి, మన పాపం ఎలాంటిదంటే కుక్కతో పోల్చాడంటే ఎంత అసహ్యం అండి. కుక్క ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది అంటే పీకల దాకా తినేసి 4 గంటలకి తిరిగేసి తినేసి అరక్క ఏదో ఒక అడ్డుండి ఏం చేస్తుంది? అది కక్కేస్తుంది. కక్కేసి ప్లేస్ గుర్తెట్టుకుంటుంది. కరెక్ట్గా గుర్తెట్టుకుంటుందా లేదా? గుర్తెట్టుకుంటుంది. అలా గుర్తెట్టుకుని 4 రౌండ్లు వేస్తుంది. మరలా ఏమన్నా దొరుకుతాయని. ఏం దొరకవు. అవతల ఈదులోకి వెళ్తుంది. ఆ కుక్కలు దరిమేస్తాయి. అవతల ఆల్రెడీ ఉంటాయి కదా, అవి దరిమేస్తాయి. అలా పోయి అలా తిరిగి అలాగే ఇలా 4 రౌండ్లు కొట్టి మళ్ళీ వచ్చి ఏం చేస్తా చెప్పండి? ఏదైతే కక్కేసి ఉందో అది పులిసిపోయిన తర్వాత అదే తింటుంది. సేమ్ ఇదే యాటిట్యూడ్ ఈరోజు మనకుంది. మనకంటే మీకు కాదు, ఎవరికి? ఇలాంటి ప్రవర్తన కలిగిన వారికి. మళ్ళీ మమ్మల్ని అన్నానికి తీసుకొచ్చారని మళ్ళీ అన్న మీద పడతారు మీరు. అందుకని మొదట్లో చెప్పాను ఏమని, నా మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ ఏం చేయాలి? తప్పదు, ఇక భరించాలి. ఇక ఎందుకంటే వచ్చాను కదా, ఇంచుమించుగా 600 కిలోమీటర్లు రాను పోను, ఇంత దూరాన్ని చూసినప్పుడు ఇంక భరించాలి. ఇంకా తిట్టుకున్న పర్లేదు, నేను వెళ్ళిపోయి తిట్టుకోండి. సరే, ఇప్పుడు కుక్కలతో పోల్చాడంటే ఆయన ఎంత లిటరల్గా, ఎంత భౌతికంగా మనకి ఎంత గుడ్ ఎగ్జాంపుల్ పెట్టాడు చూడండి. సేమ్ మనం కూడా అలాంటి వాళ్ళమే. ఎలాగో చెప్పనా? నీకు పాపం అంటే అసహ్యత రావాలంటే ఒకసారి ట్రై చేయి. ఎలాగంటే కుక్క ఎలా చేస్తుందో అలాగే చేసేయం. ఒకరోజు నీకు నచ్చిన వంటలు అన్నీ చేసుకో. ఎక్కడికి వెళ్ళి చెప్తాను ఈ ఎగ్జాంపుల్, మనకు కూడా కావాలి. ఎవరైనా ఈ పాపం అంటే మానలేని ప్రీతి కలిగిన వాళ్ళు ఉంటే ఒకరోజు నీకు ఇష్టమైన వంటలు అన్నీ తెచ్చుకో. చికెన్ తింటావో, మటన్ తింటావో, దేవుడు దీవించిన ప్రతి భూజంతువు, ఆకాశపక్షి అన్నీ తెచ్చుకుని వండుకొని పెరుగు కూడా పెట్టుకో, సాంబార్ వండుకొని నీకు ఇష్టం, నీకు ఏది తినాలనిపిస్తే అన్నీ తెచ్చుకుని
అన్నీ లోపలే, మొత్తం తిను. ఎక్కడ దాకా అంటే చివరి పెరుగన్నం తినేసిన తర్వాత ఏలెట్టు చూసుకో, నీకు ఏలికి తగులుతుందో లేదో గొంతు దాకా. తగిలితే ఓకే, కొన్ని వాటర్ తాగే. కరెక్ట్గా ఒక గంటన్నర గ్యాప్ ఇవ్వు. గ్యాప్ ఇచ్చిన తర్వాత నీకు ఎలాగో వామిటింగ్ రాదు, ఎందుకంటే నీకు ఇష్టమైనవి కదా. కానీ నువ్వే 2 ఏళ్ళు పెట్టు, ఇప్పుడు 1 కాదు 2 పెట్టి కక్కే. మొత్తం ఏముండొద్దు, ఆడ లోపల ఉండిపోద్ది మనకి చాలాది. ఏం ఉండకుండా మొత్తం అంతా కక్కే. ఏదోలా 4-5 సార్లు నీకు రక్తం చేసిన పర్లేదు, కక్కేసి దాన్ని జాగ్రత్తగా ఒక బాక్స్లోకి ఎత్తు. నిజమే, పాపం అంటే మీకు అసహ్యత రావాలంటే ఇలాంటివి ఉండాలి. పేతురు గారు అందుకే చెప్తే ఊరికే కాదు. బాక్స్లోకి ఎత్తిన తర్వాత ఇప్పుడు మనం పాపం చేయడానికి కొంత టైం ఉంటుంది ప్రార్థన చేసిన తర్వాత, అవునా? ప్రార్థన చేస్తాం, ఏడుస్తాం, దేవుడికి క్షమిస్తాడు. క్షమించిన తర్వాత మళ్ళీ మనకి కొంతసేపటికి పాపం చేయాలని ఆలోచన వచ్చి అక్కడ పరిగెడతాం, అవునా? నిజమే, చేస్తాం. అది అందరూ నేను చూడను ప్రభువా నన్ను తప్పించు ప్రభువా అని యవనస్తులు అంటారు కదా. సరే తప్పించాడు, నీకు అవకాశం ఇచ్చాడు, మళ్ళీ ఎప్పుడు చూస్తున్నావు? అది నీకు తెలిసి ఏం చూస్తున్నావో, నీకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వు తెలుసు నువ్వు ఎక్కడ పరుగులు పెడుతున్నావో, నీకు తెలుసు ఏం తాగుతున్నావో, అన్నీ ఏదైనా. ఇప్పుడు దీన్ని అంతటికి ఒక టైం గ్యాప్ ఉంటుంది. గంట తర్వాత చేస్తున్నావా, లేదా 2 గంటలా, లేదా ఒక రోజంతా ఉంటున్నావా? ఒకవేళ 1 గంట తర్వాత నువ్వు పాపం చేయాలని ఆలోచన వచ్చి పాపం చేస్తున్నావు అనుకో, ఆల్రెడీ బాక్స్ ఉంది కదా. గంట తర్వాత వచ్చి దాన్ని చూసి నీదే అది. ఎవరిది? నీదంటే మీది కాదు. ఎవరైతే ఈ పాపం మానలేని ప్రీతి కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని, అంతేనా? వాళ్ళని. ఒకవేళ అందులో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు కూడా, నేనున్నాను అనుకో, నేను కూడా. పాపం దగ్గర ఎవరికి వ్యత్యాసం ఏం లేదు, అందరూ ఒక్కటే. ఇప్పుడు ఆ బాక్స్ రెడీగా ఉంది. ఏ బాక్సు? మనం కక్కింది. ఆ బాక్స్ గంట తర్వాత పాపం చేస్తున్నాం అనుకో, గంట తర్వాత వచ్చి తిను. బాగుంటుందా? సూపర్ ఉంటుంది. లేదా నేను రోజంతా ఉంటానండి, నా ప్రార్థన బలమైందంటే 1 రోజు తర్వాత వచ్చి తిను, నీదే. 1 రోజు తర్వాత వచ్చి తిను. ఏంటది? మనం కక్కింది బాక్స్లో. 1 రోజు తర్వాత ఏమవుద్ది? ఇది లైట్గా పుల్లగా తయారవుద్ది. నిమ్మకాయ కూడా అవసరం లేదు నీకు. నువ్వు తినేటప్పుడు ఉల్లిపాయ నిమ్మకాయ తిన్నావేమో, ఇప్పుడు అవసరం లేదే. ఒకవేళ నీకు ఎక్కట్లేదంటే ఉల్లిపాయ కూడా తెచ్చుకోకూడదా? 1 రోజు తర్వాత, లేదండి నేను వీళ్ళందరికన్నా బలవంతుణ్ణి, 1 వారం దాకా నేను పాపం చేయకుండా నిలబడుతున్నా అంటే, వారం తర్వాత రా, ఫ్రిడ్జ్లో పెట్టప్పుడు దాకా పోయేదేముంది? వారం రోజుల తర్వాత ఎలా ఉంటుంది? నువ్వు వేయకుండానే కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అవుతాయి, మిస్ ఆడేస్తాయి పురుగులు, అవునా? వారం రోజుల తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి? కక్కింది. అప్పుడు తీసుకుని తిను, స్పూన్ ఎట్టుకుని. చీ అనిపిస్తుందా? లేదండి నేను నెల ఉంటానండి అంటే, నెల తర్వాత రా, నాసు కూడా పడుతుంది. ఇక ఎండిపోయి ఉంటుంది, దాన్ని గోకి తిను. పాపం అంటే అదే. నువ్వు నెల రోజుల తర్వాత చేసినా, సంవత్సరం తర్వాత చేసినా అదే బాక్సు, అదే కక్కింది, అదే వెకటొచ్చేది. పురుగులు మెసులుతుంటేనే చీ అంటుకుంటున్నామే, దాని స్మెల్కే మనం చచ్చిపోతామే. మరి పాపం అంటే ప్రీతి, పాపం అంటే అలానే ఉంటుంది. అందుకే నీకు అసహ్యం రావడానికే పేతురు గారు కుక్కతో పోల్చాడు. అయినా మనకు వస్తుంది చెప్పండి? కళ్ళు మూసుకుని తినేస్తాం, బాగుందబ్బా అనుకుని. లిటరల్గా తిన్నాం, కానీ పాపాన్ని తింటాం. ఎందుకంటే అది పులిసి కోల్ది బాగుంటుంది మనకి. మనం అలాంటి వాళ్ళు. మనం ఇది తింటావా? కానీ దేవుని దృష్టికి నీకు ఇష్టమైనది పాపం చేస్తున్నప్పుడు, దేవుడు మాత్రం నువ్వు ఇది దాసుకుని తింటున్నావు అని మాత్రం ఆయన చూస్తూ ఉన్నాడని మర్చిపోకు. దాసేది అదే. వదిలేసిన పాపం జోలికి మరలా వెళ్తున్నావు అని అంటే నీకు ఆ జీవికి పెద్ద తేడా లేదు. మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కుక్క తన వాంతికి తిరగడం తప్పు కాదు, ఎందుకంటే దాని స్వభావం అలాంటిది. కానీ మనిషి కుక్క కాదు కదా. అర్థమైందా? కుక్క వాంతికి తిరగడం, అది తినడం తప్పు కాదు, దాని స్వభావం అది. ఆ జంతువే అంత. కానీ మనం జంతువులం కాదు, మనం దేవుని పిల్లలం. దేవుడు తన స్వరూపంలో నిర్మించుకున్న పిల్లలు. మనం ఇలా చేస్తున్నాం అంటే ఇంకా దానికి మనకు పెద్ద తేడా లేదు. దాసుకుని ఎండిపోయి పురుగులు మరి పక్కన పెట్టుకుని మరీ తింటున్నాం అని మాత్రం మర్చిపోకు. అంత అసహ్యమైనది పాపం. ఇలాంటి వాళ్ళు ప్రభు అన్నాడు, ఎంతకాలం సహించాలి, ఎంతకాలం భరించాలి? చూస్తూ ఊరుకుంటున్నాడనే కదా. జాగ్రత్త, పాపం జోలికి పోవద్దు. అది దేవుడు సహించినది. అది పాపం జోలికి పోతే
చేసిన పాపాన్ని దేవుడు వద్దన్న పని చేస్తే తను స్వహస్తాలతో నిర్మించుకున్న ఆదామునే వదలలేదు, మెడబట్టుకుని బయటకు నెట్టేశాడు. అర్థమవుతుందా? నిన్ను నన్ను చూస్తున్నాడు అనుకుంటున్నావా? ఇంకా అవకాశం ఇస్తున్నాడు అంతే మనకి. దేవుని హృదయానుసారుడు, రోజు బైబిల్ చదివే వ్యక్తి ఎవరు? దావీదు గారు. దావీదు గారు చిన్న తప్పు చేస్తేనే సహించాడా దేవుడు? చెయ్యన్నాడు. దావీదు గారి కన్నా గొప్పలో మనం? దావీదు గారి జీవితంలో ఒక్కటే మరలా తన జీవితంలో తప్పున్నట్టు బైబిల్ ఎక్కడ చెప్పలా. ఆయన్నే సహించక ఆయన తప్పును బయటెట్టాడే. మన పాపాలను ఇలా తెర మీద వేసేస్తే బతకగలమా? ఊరేసుకుని చచ్చిపోతాం మనం. మన ఆలోచనల్ని, మన ఒంటరితనంలో ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు, మనం చూసేవి అవన్నీ స్క్రీన్ మీద వేస్తే దేవుడు సావు తప్ప ఏముండదు. సిగ్గుతో చేస్తాం మనం. పైకి ఎంత నీట్గా తెల్ల చొక్కా వేసుకుని మెసేజ్ చెప్పేస్తున్నాను అనుకున్నా నా జీవితం ఏంటో దేవునికి తెలీదా? మీరు ఎంత చక్కగా కూర్చున్నా, ఎంత బాగా ఉన్నా మన బ్రతుకులేంటో దేవునికి తెలీదు. తెర మీద వేస్తే చచ్చిపోతాం. ప్రభు అన్నాడు, ఎంతకాలం సహించాలి అని అంటే, ఇంకా ఆ తండ్రి బాధపడుతున్నాడేగా, ఇంకా అదంతా పక్కన పెట్టండి అని ఆ కొడుకుని ఇలా తీసుకురమ్మన్నాడు ప్రభు. 20వ వచనం, వారు ఆయన ఎద్దుకు వాడిని తీసుకుని వచ్చిరి. దయ్యం ఆయన చూడగానే వాని విలవిల్లాడించను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొరులాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, అతడు బాల్యం నుండే అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలో నీళ్ళలోను పడదరైను. మనకు కావాల్సిన మాటలు వస్తున్నాయి, ఇక ముగిస్తా. ఆ కొడుకుని, దయ్యం పట్టిన కొడుకుని తీసుకొచ్చాడు తండ్రి. చుట్టూ జనసమూహం ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు ప్రభు అడుగుతున్నాడు, ఎంతకాలం నుంచి ఇలా ఉంది ఈ అబ్బాయికి అని అడిగితే, చిన్నప్పటి నుండి ఇదే పరిస్థితి. ఏ రోజు వాడికి విశ్రాంతి లేదు, మాకు నిద్ర లేదు, మాకు మనశ్శాంతి లేదు. రోజు ఆడి వల్ల బాధపడ్డమే ప్రభు. అన్ని హాస్పిటల్కి తిప్పాను, ఉపయోగం లేదు. చర్చికి కూడా తీసుకెళ్ళాను, అదే సమాజ మందిరాలకు కూడా తీసుకెళ్ళాను, యెరూషలేము మందిరానికి కూడా తీసుకెళ్ళాను, ఉపయోగం లేదు. ఆ రోజు పెద్దల దగ్గరికి తీసుకెళ్ళాను, శాస్త్రులను సంప్రదించాను, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాను, ఉపయోగం లేదు. చివరికి నీ శిష్యుల దగ్గరకు కూడా వచ్చాను, స్వస్థత దొరకలేదు. ఇప్పుడు నీ దగ్గరికి తీసుకొచ్చానంటే ప్రభు అన్నాడు, ఎంతకాలం ఉంటే చిన్నప్పటి నుంచి ఇదే బాధ అని అంటే, తండ్రి అన్నాడు, ఏం చేస్తుంది ఇది వచ్చినప్పుడు అల్లా అంటే, నొరక్కకుంటున్నాడయ్యా, అవయవాలన్నీ తన్నుకుపోతున్నాయి. పెరాలసిస్, పక్షవాతం వచ్చిన రోగులు మనకు తెలుసు కదా, అంత భయంకరమైన ఫిట్స్, వాతం వచ్చేస్తుంది. వాతమేనా అంటారు మీ భాషలో? సర్లేండి, ఫిట్స్ వచ్చేస్తుంది. ఒక భయంకరమైన మనిషిగా అయిపోతున్నాడు. ఆ టైంలో వాడు ఏం చేస్తున్నాడు వాడికి అర్థం కావట్లేదు. కొన్నిసార్లు అయితే నీటిలో దోసేస్తుంది ఆ దయ్యం, కొన్నిసార్లు అయితే అగ్నిలోకి దోసేస్తుంది అని చెబుతూ ఆ దయ్యంగాడి యొక్క బుద్ధిని ఆ తండ్రి ఎలా బయట పెడుతున్నాడంటే 21వ వచనం, 22 అది వానిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను ఏం చేయాలన్నట? నాశనం చేయాలని. ఇప్పుడు ఆ అబ్బాయినే నాశనం చేయాలనా, కుటుంబాన్ని కూడా నాశనం చేయాలనా? ఆ అబ్బాయిని నాశనం చేస్తే కుటుంబం కూడా నాశనం అవుద్దని తెలుసు. వాడి లక్ష్యం ఏంటి? మనుషుల్ని నాశనం చేయడం. ఇదే బుద్ధి అపవాది గడికి ఉందని ఆ తండ్రి చెప్తున్నాడు. ఆయన్ని నాశనం చేయడానికి చూస్తుందయ్యా, ఆడికి జీవితం లేకుండా చేయాలని చూస్తుంది. అవసరమైతే ఆయన చంపేయాలనుకుంటుంది. ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించింది. నిజంగానే సాతానుగాడు చంపేయడానికి చూస్తాడంటే ఎందుకు చూడ్డు? 100% ఈరోజు ఆత్మహత్య చేసుకుని ఎవరైనా చచ్చిపోయారు అని అంటే వాడిని ప్రేరేపించింది 100కి 100% దయ్యం గాడే. వాడే. దయ్యం వల్లే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ రోజు నీటిలో దోసేస్తుందట, అగ్నిలో దోసేస్తుందట, ప్రేరేపిస్తుంది చచ్చిపోని. ఈరోజు ప్రేరేపించట్లేదు మనల్ని. పద్ధతులు మారే అంతే, లక్ష్యం మారలేదు. వాడి గోల్ని రీచ్ అవ్వడానికి మనుషుల్ని చంపడానికి కూడా వెనకడ్డాడు. ఎలా అయినా చంపేస్తాడు. అందుకే మీరు చూడండి, మనకు బాగా బాధలు బాగా ఎక్కువైపోయినాయి అనుకోండి, ఆర్థిక ఇబ్బందులు అనగా అప్పులు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఏమనుకుంటాం మనం చెప్పండి? ఎందుకు వచ్చిన జీవితం అబ్బా, ఇంకెలాగా నేను అప్పులు తీర్చలేను, నా వల్ల అవ్వదు, నా వాళ్ళ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు, ఇంకెలానే బతికి అప్పులో ఇంటికి వచ్చి అవమానపడే కన్నా చచ్చిపోతే మంచిదని చీకట్లో కూర్చుని ఏడుస్తూ లైట్ ఆర్పేసుకుని
తినడం మానేసి ఒంటరిగా గడుపుతామే, వస్తాడాడు. ఖచ్చితంగా నీ పక్కనే ఉంటాడు. జాగ్రత్త. చెబుతాడాడు, నిజంగా చెప్తాడు. ఏమని చెప్పనా, ఇంక నువ్వు ఎలాగో అప్పులు తీర్చలేవు. నువ్వు కష్టపడినా నీకు ఆల్రెడీ 40-50 సంవత్సరాలు అయిపోయినాయి. 10 ఏళ్ళు కష్టపడినా 10 లక్షలు నువ్వు సంపాదించలేవు, నీ వల్ల అవ్వదు. ఇప్పుడు నీకు ఆ రోజు వచ్చి నేను అవమానపరచడం కన్నా నీకు ఉపాయం చెప్తాను. ఏం చేస్తావంటే, లోపలికి వెళ్ళి ఎవరు లేరు కదా, ఫ్యాన్ కూరేసుకుని చచ్చిపో అని చెబుతాడని నీకు. నిజంగానే చెప్తాడు. నువ్వు ఒంటరిగా నువ్వు బాధలో కుమిలిపోతూ కూర్చున్నావు అని అంటే ఖచ్చితంగా దయ్యంగాడికి నువ్వు అవకాశం ఇచ్చావు. ఇది ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకే కాదు, ఎప్పటి నుండో రోగాలు అలా తీరక అలానే మంచానికి పరిమితం అయిపోయిన వాళ్ళు కూడా చచ్చిపోవాలనుకుంటారు తెలుసా. రోగాలు అలా నయం కాక, స్వస్థత దొరక్క, ఏ హాస్పిటల్కి వెళ్ళినా రోగం పోక దానితోనే బాధపడుతున్న వారికి అనిపిస్తుంది అప్పుడప్పుడు. అలా అనిపించడం మంచిదే, మంచిది కదా, అలా అనిపించడం సాధ్యమే, అందరికీ అనిపిస్తుంది. ఇంక్లూడింగ్ యోబు గారు చచ్చిపోవాలనుకున్నాడు తెలుసా. యోబు గారు, దావీదు గారు కూడా, భక్తులు చాలా మంది చచ్చిపోవాలనే ఆలోచన వస్తే సామాన్యంగా శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, బాధలను బట్టి. అయితే ఆ ఇబ్బందుల్లో వస్తున్న ఆలోచనలకి దయ్యంగాడికి చోటిచ్చావా, సౌలులా నీకు నువ్వే చచ్చిపోతావు, యోధాలా నీకు నువ్వే ఉరేసుకుని చచ్చిపోతావు. ఆ రోజు ఆయన పేరు అహీమెలెకులా నీకు నువ్వే ఉరి పెట్టుకుని చచ్చిపోతావు. వీళ్ళందరూ ఎవరో కాదు, బైబిల్లో కనబడుతున్న ఆత్మహత్య చేసుకున్న వారు. వీళ్ళు వారు చంపేసుకున్న వాళ్ళు. సౌలు కావచ్చు, అహీమెలెకు కావచ్చు, యోధా కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకే దిక్కు లేదండి. దయ్యంగాడికి అవకాశం ఇస్తే ఎంతమంది ఊరు పెట్టుకుని చచ్చిపోలేదు. చెబుతాడాడు, మేడ మీదకి వెళ్ళిన తర్వాత దూకే, ఏం కాదేక, నీ జీవితం అయిపోయిందిక, దూకే, ఏం కాదు, చెబుతాడాడు. ఈ చదువుకుంటున్న పిల్లలు కనీసం 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే చచ్చిపోతున్నారు తెలుసా. మా కుటుంబంలోనే చచ్చిపోయారు, మా బంధువుల పిల్లల్లో 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినందుకు చచ్చిపోయారు. 9th క్లాస్ పిల్లలు చచ్చిపోతున్నారు. అనుకున్న వాడిని ఇచ్చి పెళ్లి చేయకపోతే బెదిరించి లెటర్ రాసి చచ్చిపోవట్లేదు. మీ ఊళ్ళో ఉన్నాయి లేదు తెలీదు, ఉన్నాయి ప్రతి గ్రామాల్లో. ఈజీగానే బైక్ కొనలేదని కూడా చచ్చిపోయే కొడుకులు ఉన్నారు తెలుసా. ఫోన్ ఇవ్వలేదని చచ్చిపోయే కూతుళ్ళు ఉన్నారు తెలుసా. వాడిని ఎవరినో ప్రేమిస్తుందట, ఆడినిచ్చి పెళ్లి చేయను అన్నదని ఆడెవడో పనికి మాలోడు, ఆడికి చదువు సంధ్య లేదు, పని కూడా లేదు, రోడ్ల మీద తాగేసి తిరుగుతుంటే అలాంటి వాడు ఎందుకమ్మా అంటే, ఈరోజు తల్లిదండ్రుల మీద కోపం మీద చచ్చిపోయిన కూతురు లేరు, పట్టింది దయ్యం. ఏమని చెప్తే చెప్పు నా కూతుర్లకి, ఆడే నీ సర్వస్వం, అది లేకపోతే నీకు జీవితం లేదు తెలుసా. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు, చచ్చిపో. ఇంకా లేకపోతే నీకు జీవితం లేనప్పుడు ఎందుకు, చచ్చిపో. చెబుతాడు చెవిలో. వాస్తవానికి బాధలు లేని మనిషి అంటూ భూమి మీద ఎవ్వలేడు. ఎంత ఉన్నతాధికారి అయినా, ఎంత డబ్బున్నోడైనా, ఎంత మేధాశక్తి జ్ఞానం కలిగిన వాడైనా అందరికీ బాధలు ఉంటాయని బైబిల్లో డైరెక్ట్ స్టేట్మెంట్ యోబు గారు చెప్పిన మాట. ఏమని, స్త్రీ గర్భాన్న ఉద్భవించిన ప్రతి నరుడు శ్రమను అనుభవించాల్సిందే. వాళ్ళెవరైనా స్త్రీ గర్భాన మనం పుట్టాము అని అంటే చాలండి, ఖచ్చితంగా ఎవరి పరిధిలో వారికి బాధలు ఉంటాయి. కాకపోతే నీ బాధ నాకు పెద్దది కాకపోవచ్చు, నా బాధ నీకు పెద్దది కాకపోవచ్చు. చిన్న కుర్రాడు కూడా బాధలు ఉంటాయి తెలుసా. వాడికి అదే బాధ, స్కూల్కి వెళ్ళడమే పెద్ద బాధ వాడికి. ఇంత వయసులో వాడికి బాధలు ఉండవు. ఇంటికాడ ఆడుకోవడం మానేసి రోజు స్కూల్, అదే ఆడికి బాధ ఆ వయసులో. కొంచెం ఎదుగొచ్చిన తర్వాత నాకు బైక్ లేదు, అదే ఆ వయసులో వాడికి బాధ. మనకు అది పెద్ద బాధ అనిపించదు. ఎవరి తరహాలో వారికి బాధలు ఉంటాయి. ఎందుకు రా చచ్చిపోతాం, అప్పులు ఎక్కువైపోతే చచ్చిపోతావా అంటే వాడికి అదే పెద్ద బాధ. కొంతమంది ఈజీగా చచ్చిపోతారండి. నీ భర్త నిన్ను అనుమానిస్తున్నాడు కాబట్టి, నిన్ను కాదని ఎవరితోనో తిరుగుతున్నాడు కాబట్టి, నిన్ను కూడా అనుమానించి కొడుతున్నాడు కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా, నీ లైఫ్ వేస్ట్. ఒక ఉపాయం చెప్పనా, పురుగుల మందు ఆగేసి చచ్చిపో. ఈ ఆలోచన చెప్పేది దయ్యంగాడే నాశనం చేయడానికి. ఆ రోజు ఆ కుర్రోడ్ని అగ్నిలో దోసేస్తున్నాడట, నీటిలోకి దోసేస్తున్నాడట. జాగ్రత్త. మీకు బాధలు వచ్చినప్పుడు మీకు గుర్తుండాల్సిన మాట దయ్యంగాడికి చెవిలివ్వడం కాదు. నీ దేవుడు చెప్పాడు, నువ్వెన్ని బాధల్లో మునిగిపోయినా, నీ వారే నీకు వ్యతిరేకమైనా, నీకెవ్వరు లేకపోయినా, నువ్వు అనుకున్నది నీకెవ్వరు చేయకపోయినా, నిన్నెవ్వడు పట్టించుకోకపోయినా ఒకటి మర్చిపోకు, నేను నీకు ఎల్లప్పుడూ తోడుంటానని వాగ్దానం చేశాడు నా దేవుడు. నిన్ను విడువను,
ఎడబాయను, నీకు ఎప్పుడు తోడుగా ఉంటానన్నాడు. నీకు ఎవరు వదిలేస్తే ఏంటి నీకు బాధ? నీ దేవుడు నీకు తోడుంటాడు. నీకు వాగ్దానం గుర్తు రావాలి. ఇంకేం గుర్తు రావాలి నీకు బాధల్లో ఉన్నప్పుడు? ఎందరు దూరమైనా, నీ పరిస్థితులు, నీ స్థితిగతులు ఏమైపోయినా, నీ దేవుడు నమ్మకమైన వాడు. నిన్ను ఆయన కునుకక నిద్రపోక నిన్ను ఎప్పుడు కాపాడేవాడు నీ వైపు చూస్తూ ఉన్నాడని నీకు గుర్తు రావాలి. నీ దేవుడు నిన్ను అరచేతిలో చెక్కుని రోజు చూసుకున్నాడని గుర్తు రావాలి నీకు. ఒకవేళ నీకు బాధలు ఎక్కువైపోయి, శ్రమలు ఎక్కువైపోయి, నిన్నెవ్వరు పట్టించుకోకపోతే ఆ టైంలో ఒక మంచి సహవాసం ఎత్తుక్కో. సహవాసం కూడా ఎవరు లేడా? బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్ చదువు, ప్రార్థన చేయి. ఈ సహవాసం ఉందనుకోండి, దుష్టుడు నీ దగ్గరకు వచ్చి నీ చెవిలో ఎప్పుడు చచ్చిపోమ్మని ఒకవేళ చెప్పినా నువ్వు బైబిల్ని బట్టి చెప్తావు. అర్ధాంతరంగా నా జీవితాన్ని తీసుకుని ఆర్పేసుకునే హక్కు నాకు లేదు, ఇది నా దేవుని కొరకు, నా దేవుడు నాకు ఇచ్చిందని ఒక ధైర్యం ఉంటుంది నీకు. బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లోంచి దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ బాధల్లో ఎందరో చచ్చిపోదాం అనుకున్నారు, కానీ వారికి వాదార్పునిచ్చింది వాక్యం. ఆ రోజు ఈ కుర్రాన్ని చంపేయాలనుకుంటుందట. జాగ్రత్త, మీ కుటుంబాల్లో ఎవరైనా అటు ఇటు కాకుండా బాధపడుతూ తిరుగుతున్నారంటే ఒక్కన్నేయండి. ఒంటరిగా కూర్చుని, ఒంటరిగా తిరుగుతూ, చీకట్లో సంచరిస్తూ, ఫోన్లు మాట్లాడి అన్నం తినడం మానేసి బాధపడుతూ తిరుగుతున్నాడు అనుకోండి, గమనించండి చాలా జాగ్రత్తగా. ఇంకో విషయం చెప్పనా, సైకాలజీ ప్రకారం మీ కుటుంబాల్లో అటు భార్య తరపు నుంచి కానీ, ఇటు భర్త తరపు నుంచి కానీ, బంధువుల తరపు నుంచి కానీ, వీళ్ళకి చరిత్రలో పాస్ట్లో ఎవరైనా, వీళ్ళ బంధువుల్లో ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ఉందనుకుని మీ కుటుంబాల్లో, మీ బిడ్డల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకు అని అంటే, ఈ చచ్చిపోదామని ప్రయత్నించిన వాళ్ళు ఈ ప్రభావం ఈ బిడ్డల మీద పడుతుంది. ఇలా దారులు వెడల్పు చేసి వచ్చేసారు. వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుని బతికేసి, ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయి వాళ్ళు బాగానే పోయారు, బతుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ వీళ్ళ ప్రభావం ఇప్పుడు బ్రతుకుతున్న ఈ ట్రెండ్ ఈ పిల్లల మీద మరీ స్పీడ్గా పడుతుంది. కాబట్టి జాగ్రత్త. ఇంకా చెబుతుంది ఆ దయ్యంగడు, రోజు ఇలా చేస్తున్నాడు, ఆ చంపేయాలని చూస్తున్నాడు, జీవితం లేకుండా చూస్తున్నాడు, నాశనం చేయాలని చూస్తున్నాడు. అంటే అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, ఇంత ఇలా చేస్తున్నా నా కొడుకు ఎప్పుడు చచ్చిపోతాడు నాకు అర్థం కావట్లేదు, కానీ ఈయన బాగు చేయమని అందరి దగ్గరికి వెళ్ళాను, ఎవడో బాగు చేయలేదు, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను, నువ్వైనా బాగు చేస్తావా అని అడుగుతున్నాడు. ఈరోజు ముగించేస్తాను. ఇక వినగలరు కదా 10 నిమిషాలు? వినగలరా? ఎత్తండి కొంచెం. వెరీ గుడ్, ముగించేస్తాను. ఇక ఇప్పుడు చదువుదాం 22వ వచనం. అది వాణ్ణి నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ తండ్రి ఏమంటున్నాడైనా, ప్రభువా అందరి దగ్గర తీసుకెళ్ళాను, ఎవ్వరు బాగు చేయలేదు, ఎవరి దయాన్ని వదలగొట్టలేదు, ఎవరి వల్ల కాలేదు, ఇప్పుడు నీ దగ్గరికి తీసుకొచ్చాను, నీ శిష్యులు కూడా వదలగొట్టలేదు, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను, నీ వల్ల ఏమన్నా ఉద్యమం బాగు చేయ్యా అని అడుగుతున్నాడు. ఆ మాటలు మీకు అర్థమవుతుందో లేదో, నీ వలన ఏమైనా అయితే చెయ్యి అనే మాటలో అపనమ్మకం మీకు కనబడుతుందా లేదా? ఇది మీకు బాగా అర్థం కావాలంటే, యేసుక్రీస్తు వారు దయ్యాన్ని వదలగొట్టగలరా లేదా? వదలగొట్టగలడు. యేసుక్రీస్తు వారు ఈ దయ్యాన్ని వదలగొట్టడానికి ముందు ఆల్రెడీ అద్భుతాలు చేశాడా లేదా? చేశాడు. 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పంచి ఇచ్చాడన్న సంగతి ఈ తండ్రికి తెలుసా తెలీదా? తెలుసు. చచ్చిపోయిన వాళ్ళని సైతం లేపాడన్న విషయం ఈ తండ్రికి తెలుసా తెలీదా? ఈ అధ్యాయులకు ముందే చచ్చిపోయిన వాళ్ళు లేపుతాడు ప్రభు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచుతాడు. కానా విందులో అక్కడ అద్భుతం చేశాడు. ఎన్నో అద్భుత కార్యాలు. చెవిటోళ్ళకి చెవినిచ్చాడు, మోగోళ్ళకి మాటనిచ్చాడు, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడు, ఊచ చేతులు గలవాళ్ళని బలపరిచాడు, ముసలోళ్ళని లేపాడు, పక్షవాత రోగిని 2వ అధ్యాయంలో లేపి నిలబెట్టాడు. ఈ విషయాలన్నీ తండ్రికి తెలిసిన ఈ తండ్రి ఏమంటున్నాడు, నీ వల్ల ఏమన్నా అయితే చేయి ప్రభా. నాకు అనిపిస్తుంది ఈ అపనమ్మకం ఎలా వచ్చింది? కాదు, చాలా జాగ్రత్తగా. ఈ అపనమ్మకం ఎలా వచ్చింది ఆ తండ్రిలోకి? ఎలా వచ్చిందంటే శిష్యుల వల్ల వచ్చింది. ఆ రోజు యేసుక్రీస్తు వారి యొక్క ఫాలోవర్స్, జీసస్ ఫాలోవర్స్ అని ఎవరైతే చెప్పుకున్నారో ఆ శిష్యుల వల్ల వచ్చింది అపనమ్మకం. ఎందుకు వచ్చిందో చెప్పనా? శిష్యుల దగ్గరికి తీసుకొస్తే శిష్యులు వదలగొట్టాలి ఈ దయ్యాన్ని. వదలగొట్టారా? అంతకుముందు వదలగొట్టారా? శిష్యులు వదలగొట్టారు. అంతకుముందు అధ్యాయాల్లో దయ్యాలను వదలగొట్టారు. మరి ఈ దయ్యాన్ని ఎందుకు వదలగొట్టలేదు?
అవిశ్వాసం. అయితే వీళ్ళు ఈ కార్యం చేయకపోవడం వల్ల ఆ రోజు ఆ తండ్రికి అపనమ్మకం వచ్చింది. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇటు యేసుక్రీస్తు వారిని వెంబడించే వాళ్ళు సరిగా లేకపోతే యేసుక్రీస్తు వారికి అవమానం వస్తుంది, యేసుక్రీస్తు వారి మీద అపనమ్మకం వస్తుంది. నిజమా అంటే నిజమే. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? ఈరోజు యేసుక్రీస్తు వారిని, బైబిల్ని అనరాని మాటలు చాలామంది అంటున్నారా లేదా? వారికి అవకాశాన్ని ఇచ్చింది ఎవరు? క్రైస్తవులు. వారికి అవకాశాన్ని ఇచ్చింది క్రైస్తవులే. మీరేమనుకున్నా పర్వాలేదు. ఎలా అవకాశం ఇచ్చారు? మన మాట తీరు బాగోక. ఎలా అవకాశం ఇచ్చారు? మన ప్రవర్తన బాగోక. ఎలా అవకాశం ఇచ్చారు? మన బూతులను బట్టి, మన చూపులను బట్టి. అంటే ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తాగేసి తిరుగుతున్న కొడుకుల్ని ఎవరన్నా బయట చూసి ఈడెంతలా తాగేసి ఇలా తిరుగుతున్నాడు పని పాటలు లేకుండా అంటే, ఈడే ఎలా ఉన్నాడని అంటే వీళ్ళ నాన్న ఎలా ఉంటాడో అనుకుంటారా అనుకోరా? కూతుర్ల అసభ్యకరమైన ప్రవర్తన బట్టి ఈవిడే ఎలా ఉందంటే వీళ్ళ అమ్మ ఎలాంటిదో అనుకుంటారా అనుకోరా? అనుకుంటారు. ఇది వాస్తవం. అయితే ఇప్పుడు మన ప్రవర్తనను బట్టి, మన మాట తీరును బట్టి, మన బ్రతుకు విధానాన్ని బట్టి మన దేవుడు ఎలాంటోలో ఈ బయట ఉన్న వారు అంచనా వేస్తారా వేయరా? ఇప్పుడు కొడుకును బట్టి తండ్రిని అంచనా వేసినప్పుడు, కూతురును బట్టి తల్లిని అంచనా వేసినప్పుడు, ఈరోజు మన బ్రతుకులను బట్టి మన దేవుని అంచనా వేయరు. ఈ బైబిల్ని 100కి 90% మంది ఎవరు చదవరు, కానీ 100కి 100% మన జీవితాలను చదువుతారు. మన జీవితాలనే. ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నా 750 కోట్ల మందికి పైగా బైబిల్ చదవరు. కానీ నిజ క్రైస్తవుని యొక్క జీవితాన్ని ప్రతిరోజు వీళ్ళందరూ చదువుతూ ఉంటారు. మనల్ని బట్టే మన దేవుడు మహిమపరచబడాలన్నా, మనల్ని బట్టే మన దేవునికి అవమానం రావాలన్నా. అందుకే ప్రభు అన్నాడు, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషణకు గురవుతుంది, దూషింపబడుతుంది. ఒకనాడు ఇశ్రాయేలీల వల్ల ఈరోజు క్రైస్తవులని చెప్పుకుంటున్న మారని వేషధారణ క్రైస్తవుల వల్ల ఆ రోజు ఆ తండ్రికి అపనమ్మకం రావడానికి కారణం శిష్యుల కార్యాన్ని చేయలేకపోవడం. ఈరోజు మన ప్రభువుని అనడానికి అవకాశం ఇచ్చింది కూడా మనమే. మన బ్రతుకే బాగుంటే ఈరోజు మనల్ని బట్టి మన దేవుని మహిమపరుద్రేమో. ఒకరోజు మదర్ తెరీసాని బట్టి మన ప్రభువుని మహిమపరిచారు. క్రిస్టియన్స్ అంటే ఇలా సేవ చేస్తారని. ఒక విలియం కేరీని బట్టి, ఒక గ్రహం స్టెయిన్ని బట్టి, ఇలాంటి మిషనరీని, భక్తులను బట్టి ప్రభువుని మహిమపరిచేవారు. ఈరోజు మన బ్రతుకులను బట్టి మన ప్రభువుని అనరాని మాట్లాడుతున్నారు. కారణం మన బ్రతుకులు బాగోక. మన జీవితాలే మన ప్రభువును మహిమపరుస్తాయి. అయితే ఒక మాట చెప్తున్నాను, మన వల్ల దేవునికి మహిమ రాకపోయినా పర్లేదు, మన వల్ల ఆయన నామానికి దూషణ కలగకుండా ఉంటే చాలు. అలా అయినా బ్రతుకుదాం. మన వల్ల దేవునికి మహిమ, కీర్తి, ఘనత ఇవేమీ కలగపోయినా పర్లేదు, మనకంత సీన్ లేదు, అర్థమవుతుంది. మీకు కాదు, అలా బ్రతికే వాళ్ళకి. ఇది కాదు, కనీసం ఆయనకి అవమానం కలగకుండా ఉందాం మన మాటలను బట్టి, మన ప్రవర్తన బట్టి. అప్పుడైనా దేవుడు ఆనందపడతాడేమో కొంచెం. ఆ రోజు ఆ తండ్రిని బట్టి, ఆ తండ్రి ఆ శిష్యులను బట్టి అపనమ్మకం వచ్చింది దానికి. నిజానికి ఆ తండ్రిది కూడా తప్పే. పెద్దల దగ్గరికి వెళ్ళాడు, యాజకుల దగ్గరికి వెళ్ళాడు, శాస్త్రుల దగ్గరికి వెళ్ళాడు, హాస్పిటల్ తిప్పాడు, అన్ని తిరిగాడు. ఇప్పుడు శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు. నిజానికి పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన ఆరోగ్యం, ఆ బాధలో నిండిపోయిన ఆ కుటుంబానికి నెమ్మది, శాంతి దొరకాలని అంటే పాస్టర్లు ఇస్తారా? శిష్యులు ఇస్తారా? వైద్యశాలలు ఇస్తాయా? ప్రధాన యాజకులు ఇస్తారా? శాస్త్రులు ఇస్తారా? రోమా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇస్తారా? అధికారులు ఇస్తారా? ఎవరిస్తారు? యేసుక్రీస్తు అనే ఒక దేవుడు తప్ప ఎవ్వరూ రక్షణను ఇవ్వలేరు. ఈయన తీసుకురావాల్సింది ప్రభువు దగ్గరికి పోయి అందరి దగ్గరికి తిప్పాడు. ఎవరెవరో నేను మరలా చెప్తున్నాను, ఆ రోజు తండ్రి చేసింది ఎంత తప్పో ఈ రోజు మనం చేస్తున్నది కూడా అంతే తప్పు. ఏ విషయంలో? విశ్వాసం అనే పునాది విషయంలో. నిజమే, ఈరోజు మన భక్తి పాస్టర్ల మీద కడతాం, ఈరోజు మన విశ్వాసం సంఘ పెద్దల మీద కడతాం, ఈరోజు మన బ్రతుకుల్ని క్రిస్టియానిటీలో ఉన్న గొప్ప గొప్ప సేవకుల మీద కడతాం, ఈరోజు మన బ్రతుకుల్ని యూట్యూబ్ స్పీకర్ల మీద కడతాం. స్పీకర్ల మీద కాదు మన పునాది ఉండాల్సింది.
పాస్టర్ల మీద కాదు మన బ్రతుకు నిలబెట్టాల్సింది. మనకి జీవాన్ని ఇచ్చేవాడు, మన జీవాధిపతి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఆ బండ మీద ఉండాలి మన పునాదులు. అప్పుడే స్థిరంగా నిలబడతాం. పాస్టర్ల మీద పునాది వేశారనుకోండి, పాస్టర్ ఏదో రోజు పడతాడు. యూట్యూబ్ స్పీకర్ల మీద మీరు పునాది కట్టారనుకోండి, క్రిస్టియానిటీ అనే పునాది, ఆ పాస్టర్ ఏదో రోజు దొరుకుతాడు. ఆడు పడిపోతే మనకు అనిపిస్తుంటుంది, అప్పుడు క్షమించండి, ఆయన పడిపోతే మనకు అనిపిస్తుంటుంది, పాస్టర్ గారే పడిపోయాడు, మనం ఎంతండి అని అనుకుని నువ్వు కూడా లోకంలో పోతావు. అంతే. అందుకే ప్రభు అన్నాడు, వాళ్ళని చూడడం, వీళ్ళని చూడడం, ఆయన చూడడం, ఆయన గొప్పడు, ఈయన గొప్పడు, వీళ్ళ కాదు, వీళ్ళు నిమిత్త మాత్రులు, వీళ్ళు సేవకులు. గౌరవించు, ప్రేమించు, కానీ ఎత్తి మీద పెట్టుకోకు, వారి మీద పునాది కట్టకు, వారిని బట్టి నీ విశ్వాసాన్ని బలపరచకు, ప్రభువును బట్టే నీ విశ్వాసాన్ని కట్టు. మనం ఇచ్చేదైనా, మనం చేసేదైనా, మనం పాడేదైనా, ఏదైనా మనం దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి చేయాలి తప్ప పాస్టర్ గారిని మెప్పించడానికి, పెద్దల్ని సంతోషపరచడానికి, సంఘం చేత మెప్పు పొందడానికి ఏది చేయొద్దు. ఓకేనా? మరలా మీకు అర్థం కావడానికి మరలా చెప్తున్నాను. తక్కువ మంది ఉన్నారు కాబట్టి మాటలు మరలా చెప్తున్నాను, మీరైనా బలంగా ఉంటారని. మనం ఇచ్చే కానుక, మనం ఇచ్చే 10 రూపాయలు దేవునికి నచ్చాలి, పాస్టర్ గారికి కాదు. మనం పాడే పాట వచ్చిన స్పీకర్లు అనగా నాకు కాదు నచ్చాల్సింది. అంటే నన్ను ఎగ్జాంపుల్ పెట్టుకుని చెప్తున్నాను. ఇక్కడ వచ్చిన స్పీకర్లు మెప్పించడం కాదు, నువ్వు పాడే పాట, నువ్వు చేసే ఆరాధన దేవునికి నచ్చాలి. చాలామందికి రోగం ఉంటుందండి, మెసేజ్కి ముందు ఇచ్చేయండి పాట. మెసేజ్కి ముందు ఎందుకు? అందరూ వచ్చేస్తారు కదా. అప్పుడు అందరికన్నా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి నా పేరు చదివే ఫ్యాన్ ర్యాక్ల మీద రాయించేస్తాం, కుర్చీల మీద రాయించేస్తాం, అన్నట్ల మీద ఉంటుంది మన పేరు. ఫలానా దాత, ఫలానా ఆయన. మనం ఇచ్చింది దేవునికి నచ్చాలి, మనం ఇచ్చింది దేవుడే మహిమ పొందుకునేలా ఉండాలి. ఒక విషయం చెప్పనా, చచ్చిపోతే మనకి పరలోకాన్ని ఇచ్చేది సంఘ పెద్దలు కాదు, పాస్టర్ గారు కాదు, నేను కాదు, యూట్యూబ్ స్పీకర్లు కాదు, ఎవరు కాదు. ఎవరు? దేవుడు. దేవుణ్ణి మహిమపరచాల్సింది పోయి ఎవరెవరినో మెప్పించడానికి నువ్వు పాట పాడుతున్నావు అనుకో, నువ్వు ఇంకా మారలేదు. నిజంగానే దేవుణ్ణి మెప్పించడానికి నేను ప్రసంగం చేయాలి, దేవుడు సంతోషపడేలా మాట్లాడాలి. మిమ్మల్ని సంతోషపెట్టి భలే చెప్పాడండి కుర్రోడు అనుకుంటే నేను ఫెయిల్ అయిపోయాను. దేవునికి నచ్చాలి, మీ హృదయాలు పొడవబడాలి, చెప్పిన మాట ప్రకారం నా బ్రతుకుని కట్టుకుంటే అప్పుడు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని నేను మహిమపరిచినట్టు. మన కొరకు చనిపోయింది ఎవ్వరు కాదు, మన దేవుడే. ఆయన్నే మెప్పించాలి, ఆయన దగ్గరికే వెళ్ళాలి. మనకు నిత్య జీవాన్ని ఇచ్చేది ఆయనే, మనకు మహిమ దేహాలను ఇచ్చేది ఆయనే, మన కొరకు ప్రాణం పెట్టింది, రక్తాన్ని కార్చింది ఆయన, అన్నీ ఆయనే. ఆయన మెప్పించాలి. అందుకే మనం ఏం చేసినా దేవునికి నచ్చాలి. ఎవరో చూస్తారని ఏమీ చేయొద్దు, దేవుడు నేను చూస్తే చాలు. అందరికన్నా ముందు వచ్చి పాట పాడు, పాస్టర్ గారు నేను పొగడవచ్చు, సంగతులు ఎవరు నీ పాట వినకపోవచ్చు, దేవుడు వింటాడు. అదే కావాలి దేవునికి. నలుగురిని మెప్పించే జీవితాలు కాదు కావాల్సింది, 4 గోడల మధ్య ప్రభు కొరకు బ్రతికే జీవితాలు కావాలి ఆయనకి. ఆ రోజు ఈ తండ్రిలోకి అవిశ్వాసం రావడానికి కారణం శిష్యుల మీద వేసాడు పునాది. ప్రభు అంటున్నాడు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాదు, నా వల్ల వద్దని నువ్వు అడుగుతున్నావు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని ఆ తండ్రిని యేసుక్రీస్తు వారు అడుగుతున్నాడు. ఏమని? నా వల్ల వద్దు లేదో తర్వాత సంగతి, కానీ ముందు నీ వల్ల వద్దా, నీ వల్ల వద్దా అని అడుగుతున్నాడు ఆయన. 23వ వచనంలో, అందుకు యేసు, నమ్ముట నీ వల్ల అయితే, నమ్ముట నీ వల్ల అయితే, నీ వల్ల వద్దేమో చూడు, నా వల్ల వద్దో లేదో నాకు తెలుసు, నేను ఎన్ని చేశానో కూడా నీకు తెలుసు, కానీ నీలోకి అపనమ్మకం వచ్చింది కదా, దాన్ని పక్కన పెట్టి నమ్మడం నీ వల్ల వద్దా. నీ వల్ల వద్దంటే చెప్పు, నీ కుర్రోడుకు పట్టిన దయ్యమే కాదు, నీకు మానసికంగా దెబ్బ కొడుతున్న దయ్యాన్ని కూడా నేను వదిలేస్తాను అంటున్నాడు ప్రభు. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ రోజు ఆ తండ్రి నమ్మాడండి. నమ్మిన తర్వాత ఆ కుర్రోడుకు పట్టిన దయ్యాన్ని వదలగొట్టాడు. వదలగొట్టిన తర్వాత ఆ కుటుంబంలోనికి మరలా ఆనందం వచ్చింది కదా, వచ్చింది కదా. కిందకి చదువుతారు ఒకసారి. నమ్ముటిని వాళ్ళనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వాడిని వదిలిపోమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని
నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాను, వదలగొట్టేశాడండి ప్రభు. ఇప్పుడు ముగించే ముందు ఆ దయ్యం వదిలి వెళ్ళిపోయింది కదా ఆ కుమారుణ్ణి, ఆ దయ్యాన్ని వదలగొట్టేశాడు ప్రభు. మరలా కుటుంబంలోనికి ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది, ఆ కుమారుడికి ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ కుర్రోడు ఆ దయ్యం వదలగొట్టబడడానికి కారణం ఏంటి? కారణం నమ్మడం. ఇంకా నెక్స్ట్ మరలా ఇప్పుడు ఆ కుర్రోడిని ఆ తండ్రి యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాను అన్నాడు. నమ్మాడు, కార్యం జరిగింది, సంతోషం వచ్చింది, కుటుంబంలోకి ఆరోగ్యం వచ్చింది, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఈ కార్యం జరగడానికి బలమైన కారణం ఏంటి? నమ్మకం అని అంటాం కదా. ఓకే, నమ్మకం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం ప్రభువుని నమ్ముతున్నామా లేదా? నమ్ముతున్నాం. మనం ప్రభు మీద ఆధారపడ్డామా లేదా? ఆధారపడ్డాం. మనకి బాధ వచ్చినప్పుడు ఎవరికి మొక్కుతాం? యేసుక్రీస్తు వారిని ప్రార్థిస్తాం. మనకి కష్టాలు ఎక్కువైపోయినప్పుడు, కన్నీళ్ళు ఎక్కువైపోయినప్పుడు ఆ దేవునే మొరపెడతాం. మన కుటుంబాల్లో కార్యాలు జరిగించమని ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాం, రమ్ములు బాదుకుంటాం, ప్రార్థన చేయించుకుంటాం. అవునా? ఇన్ని చేస్తున్నాం, ఆ దేవుని నమ్ముతున్నాం. మరి మన జీవితంలో కార్యాలు జరిగాయా? జరిగాయా? కరెక్ట్గా చెప్పాలి. మనం చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చిందా? రాలేదు. నా కొడుకు జీవితం బాగోలేదు, నా కొడుకును మార్చండి అయ్యా అని ఎన్నోసార్లు రొమ్ములు బాదుకుని ఉంటావు, మారాడా? లేదు. నా బ్రతుకును మార్చమని ఎన్నోసార్లు ఏడ్చుంటావు, మారిందా? లేదు. నా కూతురును మార్చమని, నా భర్త తాగుడు నుండి విడిపించమని, నా భార్య వ్యసనాల నుండి విడిపించమని ఎన్నోసార్లు ప్రార్థించిన వారు ఉంటారు. జవాబు వచ్చిందా? రాలేదు. కారణం ఏంటి? ఆ తండ్రికి వచ్చిన జవాబు మన జీవితంలో ఎందుకు రావట్లేదు? కారణం ఏంటో చెప్పనా? మనము నమ్ముతాం, ఆ తండ్రి నమ్మాడు. మనము ప్రార్థన చేస్తాం, ఆ తండ్రి చేశాడు. మనం యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తాం, ఆ తండ్రి కూడా వెళ్ళాడు. కానీ ఆ తండ్రికి మనకి ఒక వ్యత్యాసం ఉంది. అదేంటో చెప్పనా? మనకి ఎంత నమ్మినా ఒక అపనమ్మకం, చిన్న అపనమ్మకం ఉంటుంది. అవునా? చేస్తాడో చేయడో, అవుద్దో లేదో, ఎప్పుడు చేస్తాడో అని ఒక చిన్న అపనమ్మకం ఉంటుంది కదా. ఇంకా నా వల్ల వదల ఇంక బ్రతకడం, ఎన్నోసార్లు ప్రయత్నించాను, మళ్ళీ ఇదే తప్పు చేస్తున్నాను, ఇంకా దేవుడు విడిపించడేమో, ఇంకెంత టైమో, ఇంకెప్పుడు పట్టించుకుంటాడో అని ఒక చిన్న అపనమ్మకం ఉంటుంది. ఆ తండ్రికి కూడా ఉంది అపనమ్మకం. నమ్మాలనుకున్నాడు, నమ్ముతున్నప్పుడు తనకు అపనమ్మకం ఉందని గుర్తించాడు. అయితే ఆ అపనమ్మకం ఉన్న తండ్రికి జరిగిన కార్యం మన జీవితాల్లో జరగబోవడానికి కారణం ఏంటంటే, ఆ తండ్రికి అపనమ్మకం ఉందని గుర్తించి ఆ అపనమ్మకాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు చేయలేదు. ఆ అపనమ్మకాన్ని కూడా తీసుకొచ్చి ప్రభువుకి చెప్పాడు. ఏమని? ప్రభువా, నాకు నమ్మాలనే ఉంది, నేను నమ్ముతున్నాను. అయితే ఎక్కడో తెలియని చిన్న అపనమ్మకం ఉంది ఇప్పటివరకు జరిగిన కార్యాలను బట్టి. అయితే ఒకటి చేయి ప్రభువా, నాలో ఈ అపనమ్మకం కూడా లేకుండా నువ్వే చేయి. నిజమే, మన దేవుడు నమ్మితేనే కార్యాలు చేసేవాడు కాదు, మన అపనమ్మకాలను కూడా ఆయన నమ్మకంగా మార్చే శక్తి కలిగిన వాడు. ఇది గుర్తించాడు తండ్రి. గుర్తించి నమ్మకాన్ని ప్రభు దగ్గర పెట్టాడు, తన అపనమ్మకాన్ని ప్రభు దగ్గర పెట్టాడు. మనం ఏం చేస్తాం? మనం నమ్మడం మట్టుకు నమ్ముతాం, మనలో ఉన్న సందేహాత్మకమైన లేదా ఆ అపనమ్మకం కలిగిన ఆ స్థితిని ప్రభు దగ్గర పెట్టాం. ఆ అపనమ్మకాన్ని పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తాం. వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వీళ్ళ దగ్గరికి వెళ్తాం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం, ఊళ్ళో వాళ్ళని సంప్రదిస్తాం, అన్నీ చెబుతాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కార్యాలు జరగవు. నీకున్న అపనమ్మకాన్ని కూడా నమ్ముతున్న దేవుని పాదాల దగ్గరే పెడితే ఆ తండ్రి ఇంటిలో జరిగిన కార్యం నీ ఇంటిలో కూడా జరుగుద్ది. ఖచ్చితంగా మన అపనమ్మకాన్ని కూడా ప్రభు దగ్గర పెట్టాలి. మన బలాన్నే కాదు ప్రభు దగ్గర పెట్టేది, మన బలహీనతను కూడా ప్రభు దగ్గరే పెట్టాలి. నిజాయితీగా ఒప్పుకోవడమే, నా వల్ల అవ్వట్లేదు ప్రభువా, నేను మానేయాలని అనుకుంటున్నాను పాపం, కానీ ఈ విషయంలో నేను పడిపోతున్నా, పదే పదే పడుతున్నా, నా వల్ల అవ్వట్లేదు, నేను జయించలేకపోతున్నాను, నాకు శక్తి సరిపోవట్లేదు. నాకు బలాన్ని ఆయన ప్రభు దగ్గర పెడితేనే జవాబు వచ్చేది. ఆ రోజు పెట్టాడు ఆ తండ్రి. అయితే ఆ పెట్టే విధానం కూడా మనకు తెలియాలి. ఎలా పెట్టాడు తన అపనమ్మకాన్ని ఆ తండ్రి ఆ ప్రభు దగ్గర? బిగ్గరగా కేకలేస్తూ పెట్టాడట. ఆ బిగ్గరగా అన్న పదానికి ఫుట్ నోట్లో ఒక మాట ఉంది. ఏమని? కన్నీళ్లు విడుచుచు ఏడుస్తూ కేకలేస్తూ చెప్పాడట, ప్రభువా, నాకు
నాకు నమ్మాలని ఉందయ్యా, నా కొడుకుని బాగు చేసుకోవాలని ఉంది, నా జీవితంలో సంతోషం చూడాలని ఉంది, మరలా నాలో అపనమ్మకం లేకుండా చేయని ఏడుస్తూ ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నాడట. ఈరోజు మనం ప్రార్థనే సరిగా చేయమండి, కార్యాలు ఎలా జరుగుతాయి? నమ్మడమే స్థిరమైన నమ్మకం లేదు, ఎలా మన జీవితాలు బాగుపడతాయి? మనకున్న బలహీనతలను ప్రభు దగ్గర పెట్టడం మనకు తెలియదు, ఎలా కార్యాలు జరుగుతాయి? ఆ తండ్రిని చూడండి అబ్బా, మనశ్శాంతి లేని తండ్రి, కొడుకు వల్ల ఆనందం లేని తండ్రి, బాధల్లో కూరుకుపోయిన తండ్రి, కొడుకు బాగు కోసం తన అపనమ్మకాన్ని నమ్మకాన్ని అన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి ఏడుస్తూ చెబుతున్నాడట. ఏడుస్తూ మొక్కుతూ, ప్రభు నా వల్ల అవ్వట్లేదు, నమ్మాలని ఉంది కానీ ఎక్కడో చిన్న అపనమ్మకం ఉంది, సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. నేను అడుగుతున్నాను, మనం ఏడుస్తాం కానీ నిజమైన పశ్చాత్తాపం మనలోంచి రాదండి. కన్నీళ్ళు వస్తున్నాయి కానీ ఈరోజు హృదయపు గోడలను బద్దలు చించుకునే ఆ వేదనతో కూడిన కన్నీళ్ళు మాత్రం పశ్చాత్తాపం బయటకు రావట్లా. ఈరోజు మనం పదే 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 అదే పాపాన్ని చేయడానికి కారణం ఏంటంటే, ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా, పాపంతో ఈరోజు నేను ఎలా పోరాడతానో చూడు, సాతాను ఎలా జయిస్తానో చూడు అన్నావు. సాతాను గడి తింగరోడు కాదు, చిన్నోడు కాదు. వాడు ఒక్క తోకతోనే ఆకాశ మండలం ముందున్న నక్షత్రాలను 3 భాగాలను కొట్టాడట. అలాంటోడు మన మీదకి వస్తుంటే మనం అంటాం ఒక్క అవకాశమే. నిజమే, ఇస్తాడు దేవుడు, కానీ ఆ సాతానుగాడు మన మీద చాలా బలవంతుడు. ఇలాంటి బలమైన దయ్యంగాన్ని జయించాలి అని అంటే, ఈ బయటున్న లోకాధికారిని జయించాలని అంటే అది నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. మరి మనం ఎలా చేయాలి? నా వల్ల అవ్వట్లేదు ప్రభువా, అన్ని జయించడం నా వల్ల అవ్వట్లేదు, ప్రయత్నిస్తున్నాను కానీ పడిపోతున్నాను. ఎన్నో మార్లు ఆ కుక్క వల్ల వెనక్కి తిరిగి చూశాను, అయితే ఈసారి ఒక్క అవకాశమే. అయితే ఇప్పుడు నేను జయించడం కాదు, నాకు బలాన్ని ఇవ్వడానికి నువ్వే నాలోనికి వచ్చి వాడితో యుద్ధం చేయి. అందుకే బైబిల్లో ఒక మాట ఉందండి, లోకంలో ఉన్న వాడికన్నా మనలో ఉన్నవాడు, మన లోపల ఉన్నవాడు గొప్పోడు. దయ్యంగానే జయించడం మన వల్ల అవ్వదు. ఆ కొడుకును పట్టుకుని ఎన్నో చోట్ల తిరిగాడు, ఎవరి వల్ల కాల. ప్రభు దగ్గరికి వస్తేనే, ప్రభు ఆ తండ్రికి తోడుంటే తప్ప దయ్యం బయటికి వెళ్ళలేదు. ఈరోజు నీకు పట్టిన దయ్యం నీకు తెలుసు, నీ బలహీనత. ఈరోజు యవనస్తులుగా నీ బిడ్డలకు పట్టిన దయ్యాలు నీకు తెలుసు, ఒక తల్లిగా ఒక తండ్రిగా. మీ తండ్రులకి తల్లులకి పట్టిన దయ్యాలు మీకు తెలుసు యవనస్తులుగా. మీరు ఏ వ్యసనాలతో ఆడు గేలం వేస్తాడో మీకు తెలుసు. ఈ గేలాల నుండి బయటకు రావాలంటే మనకు మనం పీక్కుంటే రాము, చస్తాం. ఎన్నోసార్లు పీక్కోవడానికి ప్రయత్నించి ఇంకా గట్టిగా గుచ్చుకున్నాం. కానీ ఆ గేలాన్ని తీయాలంటే ప్రభు దగ్గరకు వచ్చి ఏడుస్తూ, ప్రభువా నా వల్ల అవ్వట్లేదయ్యా, ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్నాను కావట్లేదు, ఇప్పుడు ఒక్క అవకాశం ఇచ్చి నీ పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఇవ్వా, దయ్యాన్ని నేను జయిస్తానని అడుగు, ఖచ్చితంగా జయించగలవు. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆ అపవిత్రాత్మను గద్దించి. అపవిత్రాత్మ అంటే ఏంటి? మన తెలుగు భాషలో మలిన పిశాచి, మలినం చేసేవాడు వాడు. మలినం అంటే ఏంటి? చెరిపేయడం, దోషభరితం చేసేయడం, కల్మసంతో నింపేయడం, మురుగుతో నింపేయడం. అది పేరేది అపవిత్రాత్మ. కొంచెం గ్రాంధికులు ఉంది మన భాషలో, మలిన పిశాచి. పిశాచి అది జీవితాలని నాశనం చేసేది. ఈరోజు మనకి ఏ బాణాలు వేసిందో, ఏ వలలు వేసిందో, ఏ గేలలు వేసిందో మనకు తెలుసు. ఎన్ని వ్యసనాలు మన మీద దాడి చేసినా వాడి లక్ష్యం నిన్ను, నన్ను, మనందరినీ నాశనం చేసి నరకానికి తీసుకుపోవడం. పోకముందే దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ఆ తండ్రిలా, కుటుంబం బాగలేని ఆ తండ్రిలా, కొడుకు జీవితం బాగోలేని ఆ తండ్రిలా నువ్వు కూడా ఏడిస్తే నీ జీవితం, నీ కుటుంబం బాగుపడుద్ది. యాకోబు గారు ఎలా అంటారు, నవ్వుతే జీవితాలు బాగుపడవు, ఏడుస్తూ దుఃఖపడుతూ వ్యాకులు పడుతూ గుండెలు బాదుకుంటూ ప్రభు దగ్గరకు వస్తే జీవితాలు బాగుంటాయి అంటాడు యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో. ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు మనం వచ్చాము వెళ్ళిపోయామని కాదు, ఏడమని కూడా కాదు నా ఉద్దేశం. రహస్యంగా నలుగురికి కనబడలే కాదు, నీ రహస్యం ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడు. ఆ దేవుని ముందు నీకున్న బాధ అంతా ప్రభు దగ్గర పెట్టు, నీకున్న బలహీనత అంతా ప్రభు దగ్గర పెట్టు. నువ్వు ఏ విషయంలో పదే పదే పడిపోతున్నావు ప్రభు దగ్గర పెట్టు, ఆయన క్షమిస్తాడు ఖచ్చితంగా. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మన చేతుల్నే కాదు, మన చేతలను కూడా శుభ్రం చేసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయన అదే అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను. కానీ మనం ఏడిస్తే ఆస్తుల కొరకు ఏడుస్తాం, ఏడిస్తే
ఏదో అప్పుల బాధల కొరకు ఏడుస్తాం. ఏడిస్తే దేని కొరకు ఏడుస్తావు, ఓకే, అవన్నీ తర్వాత సంగతి. కానీ మనం ఏడాల్సింది పాప పంకిలమైపోయిన మన జీవితాల్ని ఆ పాపం అనే సంఖ్యల నుండి విడిపించడానికి ఏడాలి. ఆ దయ్యంగా నుండి విడుదల పొందడానికి ఏడాలి. ఏడిస్తే బాగుపడతాయంటే ఆ రోజు ఆ తండ్రి ఏడిస్తే ఆ కొడుకు పట్టిన దయ్యం వదలలేదు. లిటరల్గా దయ్యం పట్టిన ఆ దయ్యమే వదలగొట్టబడితే ఇప్పుడు దయ్యంగా ఆడేస్తున్న గేలాలే ఉన్నాయి మనకి బలహీనతలు. మనకు కూడా విడుదల వస్తుంది. అదే ప్రభు ఉన్నాడు ఇప్పటికీ, అదే దయ్యంగాడు ఉన్నాడు. కానీ పద్ధతులు మారాయి, కానీ ప్రభువు పద్ధతి మారలా. నువ్వు ఒప్పుకుంటే విడిపిస్తాడు, నువ్వు కప్పుకుంటే అలానే ఉంటావు, జీవితం ముగిసిపోద్ది. అప్పుడు మీకు అనిపించవచ్చు, నన్ను కూడా క్షమిస్తాడండి, ఇన్నిసార్లు పాపం చేసి నన్ను, ఎన్నోసార్లు మాట ఇచ్చిన నన్ను మరలా ప్రార్థన చేస్తే క్షమిస్తాడంటే ఏం సందేహించుకో, ఖచ్చితంగా క్షమిస్తాడు. నువ్వు ఒప్పుకోవడమే లేటు, దేవుడు క్షమిస్తాడు. ఒకరోజు తప్పిపోయిన కుమారుడు ఆస్తంతా దుర్వ్యాపారాలు చేసి జీవితం నాశనం చేసుకుని వచ్చాడు వెనక్కి. మాసిపోయిన వస్త్రాలు వేసుకుని, మాసిపోయిన గడ్డం వేసుకుని, దుమ్ముతో ధూళితో పంది పొట్టు రాసుకుని వచ్చాడు. అలా దూరాన్ని ఎక్కడో కనబడుతుండగానే ఆ రోజు ఆ తండ్రి పరుగు 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 నెల్లి మేడ మీద పడి ముద్దు పెట్టుకుని రింగ్ పెట్టి విందు చేశాడు. ఆ రోజు అని చదువుకుంటాం కదా. మీరు గమనించండి, ఆ రోజు ఆ కుమారుడు తప్పులు ఒప్పుకోవడానికి వస్తున్నాడు. అవునా, ఇలా అయిపోయింది నాన్న, నా జీవితం నాశనం చేసుకున్నాను, నీ దగ్గర పనోడి కింద అయినా ఉంటాను నేను వస్తుంటే. కానీ ఆ తండ్రి మాత్రం చూడండి, నువ్వు పనోడు కాదు నాయనా, ఏదో చేసావు, ఒప్పుకోవడానికి వస్తున్నావు కదా అని ఆ పాపాల చిట్ట ఏమీ తెరవకుండానే తండ్రి పరిగెట్టుకుని వెళ్ళి ముద్దెట్టుకున్నాడు. అది కదా మన తండ్రి అంటే. అదే, ఏ సందేహం వద్దు, నన్ను కూడా క్షమిస్తాడంటే వద్దు, తీసేయి. మన దేవుడు క్షమిస్తాడు కాబట్టి ఈ రోజుకి ఇంకా మనం బ్రతుకున్నాం. మన దేవుడు సహించేవాడు కాదు, మన దేవుడు భరించేవాడు కూడా కాదు. మన దేవుడు ప్రేమించే దేవుడు. సహించేవాడైతే ఎప్పుడో చంపేద్దాడు మనల్ని చూసి చూసి చూసి. భరించేవాడైతే ఎప్పుడో భూమి మీద లేకుండా చేసేద్దాడు మనల్ని మన పాపాలను బట్టి. కానీ మన దేవుడు క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, ప్రేమమయుడు మన దేవుడు. అందుకే ఇంకా బ్రతుకున్నాం. నన్ను కూడా క్షమిస్తాడంటే ఒకే ఒక మాట, యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడని పాపం అంటూ ఏదీ లేదు. ప్రతి దానికి క్షమాపణ దొరుకుద్ది. ఇంకా బాప్తిస్మం పొందకుండా ఇంకా అలానే తిరుగుతున్నావు అనుకో, తిరుగు, ఎంతకాలం తిరుగుతావు? ఆ దయ్యంగాడు వల్లలోనే చిక్కుకుంటావు. మెల్లిగా నీకేసాడని తెలియకుండానే ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడు వాడితో పాటు నరకానికి. కానీ ప్రభు అంటాడు, సమయం ఉన్నప్పుడే. ఎందుకంటే పరిస్థితులు బాగోలేదు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే పౌలు గారు అన్నారు, దినములు చెడ్డవి గనుక సమయం ఉన్నప్పుడే రక్షణ పొందాలి. ఒకవేళ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళైతే, ఒకవేళ తీసుకున్న తర్వాత కూడా పాపం చేస్తే ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ప్రభువా, ఇప్పటికీ తెలిసో తెలియకో చేస్తాను, ఇక నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు ఇవ్వండి, ఆ దయ్యంగాన్ని నేను జయించాలి. వాడు మాకు ఏదో ముసిగేశాడు, ఇప్పుడు వాడు ఏంటో మాకు స్పష్టంగా అర్థమైంది. వాడిని జయించాలి అంటే అది మా శక్తి వల్ల అదు, మా భక్తి వల్ల అవదు, మీరు మాతో ఉంటే, మాలో ఉంటేనే మాకు సాధ్యం అని అడిగితే, ఆ రోజు ఆ కుమారుని దయ్యాన్ని వదలగొట్టిన దేవుడు ఈరోజు మనకు పెట్టిన దయ్యాలను కూడా దేవుడు వదలగొడతాడు. కానీ మనం చేయాల్సింది ప్రార్థన, పశ్చాత్తాపడుతా తండ్రిలా. అందరూ తల వంచుతాం, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, నిజమే తండ్రి, ఆ రోజు ఆ తండ్రి బాధపడుతూ దుఃఖపడుతూ కన్నీ